Madam, you can start. Unmute just unmute please. Unmute. గెస్ట్ స్పీకర్ ఒకసారి వచ్చారో లేదా చెక్ చేయరా? ఇంకా రాలేదు మేడం, చూసా ఇందాక. అందుకే నేను ఒకసారి కాల్ చేయండి వాళ్ళకు. అంతర్యానమే ఆత్మ సౌందర్యం అనే ప్లాట్ఫామ్ మీదకి మిమ్మల్ని పిలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది సార్. మరి జగద్గురు పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రియమ్మకి వేల కోట్ల నమస్కారాలతో ఈ రోజు అంతర్యానమే ఆత్మ సౌందర్యం అనే ప్లాట్ఫామ్ మీద పివి రామరాజు గారు మనకి ఈరోజు స్పీకర్ గా ఉన్నారు. అలాగే మన గెస్ట్ అయిన ఏసీఐ మల్లేశ్వర గారు కూడా ఉన్నారు. సార్ ఈలోగా స్పీకర్ దియా గెస్ట్ వీడియో. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి. అంతర్యానమే ఆత్మ సౌందర్యం అనే ప్లాట్ఫామ్ మీదకి మిమ్మల్ని గెస్ట్ గా పిలుచుకోవడం ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ. సరే, ఆడియో ఓకే. హలో, ఆడియో ప్లే చేస్తాను.
Today our guest, I am inviting Malleswara Garu. He is a JC 2009 past zone president. He has taken many awards and rewards. He has passionate acquiring knowledge and he completed 25 post graduations. Still he is pursuing educational career. Great sir. Namaste sir. విశాఖ ప్లైడియన్స్ తరపు నుంచి మీకు స్వాగతించుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. అంతర్యానమే ఆత్మ సౌందర్యం అనే ఈ ప్లాట్ఫామ్ మీద మిమ్మల్ని స్వాగతించుకోవటం ఎంతో గొప్పగా ఉంది సార్. మీ యొక్క ఆత్మీయ సందేశం ఇస్తారని విశాఖ ప్లైడియన్స్ తరపు నుంచి మరియు ఇక్కడుండే ఆత్మీయులందరి తరపు నుంచి నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ నమస్తే సార్. మీ యొక్క మెసేజ్. Good evening to all. Respected President and Speaker of the day, I am very delighted to give my message on this program. I know you are continuously doing a lot of social works in this pandemic situation. First of all, I have to give a lot of kudos to the President and our team and our team members. ఈ రోజు చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఆత్మ సౌందర్యం నాకు నచ్చిన మెచ్చిన బెస్ట్ టాపిక్ ఏంటంటే ఇదే. సౌందర్యం అనగానే ఎటువైపు ఎలాగున్నా సరే మన కళ్ళకి మన ఆత్మకి కనిపించేదాన్ని నేను సౌందర్యం అంటాను. బాహ్యం కన్నా అందరి సౌందర్యం ఎంత బాగుంటే ఆ విధంగానే ప్రపంచం అంత అందంగా కనిపిస్తుంది. సో ప్రపంచం అందంగా కనిపించాలి అని అనుకుంటే మన అంతర్ముఖమయ్యి మన యొక్క యాటిట్యూడ్ని, బిహేవియర్స్ని, వాల్యూస్ని ఎవరైతే సొసైటీ ప్రకారం నడుచుకోగలుగుతారో, ఎవరైతే డివైన్ పవర్ని పొందగలుగుతారో ఇలాంటి గురువుల ద్వారా డెఫినెట్గా మనం ఆత్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. తద్వారా మన చుట్టూ వాతావరణాన్ని ఆనందంగా, ఆహ్లాదకరంగా ఎంతో మంచి స్థితికి తీసుకెళ్ళవచ్చు. we become a very a good human being. సో అలాంటి లాగా తయారు చేయటానికి మన మధ్యకి ఈరోజు తన యొక్క అమూల్యమైన టైంని మన కోసం కేటాయించిన ఈ గురువు గారికి నేను నా ధన్యవాదాలు. సో మన జేసీసీ తరఫున ఇలాంటి కార్యక్రమం ఇంకెన్నో చేయాలని, ఎంతో మందికి సమాజానికి ఉపయోగపడాలని, మీరు ఇలాంటి కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ, ఈ కార్యక్రమం ఒకటే కాదు నేను చెప్తున్నానంటే ఈ గురువుగా చెప్పిన ఈ 1 hour ప్రోగ్రాము మనకి ఎలా ఉంటుందంటే అండి, అమ్మ చిన్నప్పుడు మనకి ఇష్టం లేని జ్యూస్ పెడుతున్నప్పుడు, అంటే మనకి ఇష్టం మనకు తెలియదు, తినం. అమ్మ ఏం చేస్తుందంటే ఆ జ్యూస్ని గట్టిగా పిండి మన నాలికి అతికిస్తారు. అప్పుడు అని చెప్పి మనం అమ్మాయిని కాడ పడతాం. అలాంటి ఇది కూడా అలాగే. సో ఈ గురువులు ఏదైతే చెప్తున్నారో మన ఇష్టంగా తీసుకుని అది లోపలికి వేసుకుంటే అక్కడి నుంచి మన ఇంప్లిమెంటేషన్, వింటాం ఒక పద్ధతి అండి, ఎడ్యుకేషన్ అంటే ఇంప్లిమెంటేషన్. మీరు 10% చేయగలిగితే విల్ గెట్ 10% రిజల్ట్, 90% చేయగలిగితే 90% రిజల్ట్స్. ఇట్ ఈస్ అప్ టు యూ. సో గురువులు మాత్రమే మార్గదర్శులు. ఇంప్లిమెంట్ చేసుకుని మీరు అంతర్ముఖంగా వెళ్ళి జ్ఞానాన్ని సంపాదించుకుని పెంపొందించుకోగలిగితే మీతో పాటు సమాజం బాగుపడుతుంది. and my country will become number 1. With this, thank you very much for giving the opportunity. All the best. Thank you, madam. నమస్తే మల్లేశ్వరరావు గారు, చాలా అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు సార్. మీరు చాలా అద్భుతంగా మెసేజ్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ నోటిలో ఉండి ఆత్మ సౌందర్యం కోసం వినడం చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ మేడం. నమస్తే రామరాజు గారు. నమస్తే మేడం గారు. ఈ రోజు మీరు అద్భుతమైన ఒక చక్కటి టాపిక్ తో మా ముందుకి వచ్చారు. మరి అంతర్యానమే ఆత్మ సౌందర్యం అనే ప్లాట్ఫామ్ మీద విశాఖ ప్లైడియన్స్ తరఫు నుంచి మిమ్మల్ని స్వాగతించుకుంటున్నాం, ఇక్కడ ఉండే ఆత్మీయులందరి తరఫు నుంచి. సార్ ప్రోమో ప్లీజ్. ఓకే మేడం. ఆవగింజంత విశ్వాసం ఉంటే పర్వతాలను సైతం కదిలించవచ్చు. జీసస్ క్రైస్ట్ నమ్మకం అంటే ఏదైనా ఒక విషయాన్ని ఎటువంటి ఆధారాలు ఉన్నా లేకపోయినా అది నిజమని అంగీకరించడం. మరి విశ్వాసం అంటే మనం దేన్నైతే నమ్ముతామో ఆ నమ్మకాన్ని పరిపూర్ణంగా నమ్మడం. విశ్వాసం అనేది నమ్మకానికి పరాకాష్ట. మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు దానిని సాధించడానికి మనపై మనకు కొండంత నమ్మకం ఉండడం ఎంతో ముఖ్యం. మన జీవితంలో అత్యంత చిన్న విషయం నుంచి అత్యంత పెద్ద విషయం వరకు ఏది సాధించాలన్నా నమ్మకం, విశ్వాసం మీదే ఆధారపడి ఉంటుంది. మనలో అపనమ్మకం ఉన్నట్లయితే మన శరీరంలో దానికి సంబంధించిన భావోద్వేగాలు ఏర్పడి వాటికి సంబంధించిన రసాయనాలు ఉత్పత్తి అయ్యి వాటికి తగిన ఆలోచనలే కలుగుతాయి. ఈ ఆలోచనలకు తగినట్లే మనం ఉంటాం. అలా కాకుండా ఎప్పుడైతే మన పట్ల మనం నమ్మకం, విశ్వాసం కలిగి ఉంటామో దానికి సంబంధించిన భావోద్వేగాలే మనలో ఏర్పడి వాటికి తగ్గ రసాయనాలే మన మెదడులో, మన శరీరంలో ఉత్పన్నమై దానికి తగిన ఆలోచనలే వస్తుంటాయి. అంతేకాదు, మనం ఎలాంటి నమ్మకాలు కలిగి ఉంటామో అటువంటి శక్తితో కూడిన పరిస్థితులను, మనుషులను, మరి సందర్భాలను మన వైపు ఆకర్షించుకుంటూ ఉంటాం. కనుక మన పట్ల మనం పరిపూర్ణ విశ్వాసంతో జీవించాలి. మరి ఈరోజు మనకి పివి రామరాజు గారు నమ్మకం, విశ్వాసం మీద అవేర్నెస్ తీసుకురావడానికి ఈరోజు మనకి ఆ జ్ఞానాన్ని అందించనున్నారు. మరి పివి రామరాజు గారి కోసం చెప్పుకోవాలి అనుకుంటే, he has been associated with Pyramid Spiritual Science Movement PSSM for 14 years. He worked for Indian Air Force as an aircraft technician for 20 years across India. With regular practice of meditation, he got clarity about his purpose of life. Seeing the immense benefits of meditation, he started spreading to general people and institutions like schools, colleges, banks, yoga centers, etc. Meditation in Chandigarh, Punjab, Haryana, Himachal Pradesh, Srinagar, in Telangana, he has established more than 15 pyramid centers over there. He has taught meditation to more than 4 lakhs of people in whole India, especially Hindi speaking region. He was the main person in execution of Dhyana Bharat magazine from 2008 to 2012. He was instrumental in translation of books of Patriji like Tulasi Dal, Amit Bindu, Amit Kalasha, and other spiritual books like Char Samja Hota, Atma Ki Yatra, etc. These all into Hindi to bring more awareness of spiritual knowledge to North Indians. For this dedicated services in spreading spiritual knowledge, Patriji has honored Mr. P.V. Ramaraju with Dhyana Ratna Award. Now he has taken retirement from Indian Air Force with a vision of achieving Dhyana Uttar Bharat by 2020. After retiring from services in 2016, instead of joining in employment, he dedicated his time to spread meditation and has started working for his
vision in all over India, achieve his goal of Dhyana Bharat. Till now, he has supervised 5 Dhyana Mahayajna in different places of India. He is a simple man of visionary dedication and service oriented, walking in the footsteps of Grandmaster Patrisi. He has done lot of experiments on channeling, healing, counseling, getting information from various dimensions. He will enlighten you on following subjects: Brahmarshi Patrisi teachings like 18 Adarsa Sutra, Navagnana Ratnas, Yoga Parampara, Atma Vignan, Mukti, Sahas, Sankalpa Sakti, Vakshetra, etc. US Spiritual Masters teachings like Jonathan Siegel, Seth Wisdom, Ramtha, Fingers of the Dawn, Sunshine Before Dawn, You Can Heal Your Life, Incredibility, Believe, and many more. Conducts astral healing workshops like channeling method, integration of self-intro, our higher self-union of male and female energies, our self-light activation, interpretation of Bhagavad Gita, 7 mirrors, 7 bodies, 7 lokas, 7 states, 7 chakras, life after death. This is Ramaraju Garu. Thank you so much, sir. గైడెన్స్ మెడిటేషన్ అండ్ మీ యొక్క నాలెడ్జ్ కి మేమందరం సిద్ధంగా ఉన్నాం సార్. వావ్, బ్యూటిఫుల్ వీడియో యూ హ్యావ్ మేడ్ మేడం. చాలా ఆనందంగా ఉంది మేడం గారు, ఇంత అద్భుతంగా ఈ వీడియోని ప్రజెంట్ చేశారు. ఎవరు ప్రజెంట్ చేశారు మేడం అంత చక్కగా అద్భుతంగా? రమణి మేడం. సార్, ఈ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత దీనికి హెల్ప్ చేసడానికి చాలా మంది హెల్ప్ చేస్తున్నారు సార్. చాలా చక్కగా మంచి కార్యక్రమానికి మంచిగా అందరూ వస్తారనే దానికి ఇది ఒక నిదర్శనం. దీనికి ఇక్కడ పరిచయం చేసుకుంటాను. చాలా బాగుంది, అసలు చాలా చక్కగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది బ్రహ్మ. ఓకే సార్, స్టార్ట్ చేయండి సార్. ఓకే. నమస్తే మాస్టర్స్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కోటి కోటి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మన టాపిక్ నమ్మక వ్యవస్థ గురించి మనం తెలుసుకుందాము. ఈరోజు ఈ నమ్మక వ్యవస్థ గురించి తెలుసుకునే ముందుగా నేను నా గురించి కొద్దిగా ఇంట్రడక్షన్ మీకు ఇస్తాను. నా పేరు పివి రామరాజు. ఇప్పుడు దాకా మీరు చూశారు నా ఇంట్రడక్షన్ గురించి. ఇప్పుడు నేను ప్రస్తుతానికి మన వైజాగ్లో మధురవాడలో ఉంటున్నాను. నేను అంతకుముందు నేను ఒక 2 years పాటు ఈ మధురవాడ రాకముందు అక్కడే పనిలో ఉన్నాను. అప్పుడే నాకు మన ఆత్మ సౌందర్య ధ్యాన కేంద్రంతో పరిచయం ఏర్పడింది. రమణి మేడం గారి మెడిటేషన్ సెంటర్కి నేను ఒక 1 year పాటు రెగ్యులర్గా వెళ్ళడం జరిగింది. అక్కడ మేడం గారితో మా యొక్క అనుబంధం చాలా గొప్పది. మేడం గారి యొక్క సెంటర్ ఓపెనింగ్ కానీ, ఆ తర్వాత సెంటర్ డెవలప్మెంట్ కానీ చాలా చక్కగా నేను విట్నెస్ చేయడం జరిగింది. ఎన్నో మూవీస్ మేడం గారు వేసి దాని ద్వారా అందరినీ జాగృతపరచడం జరిగింది అన్నమాట. సో ఈరోజు మేడం గారు నన్ను ఇన్వైట్ చేయడం ఇక్కడికి చాలా ఆనందంగా ఉంది. జనరల్గా నేను తెలుగు క్లాసుల్లోకి ఎక్కువగా రాను, ఎందుకంటే నేను నా లక్ష్యాన్ని తీసుకున్నా. నేను హిందీ వారికి ధ్యానం నేర్పిస్తానని చెప్పి లక్ష్యాన్ని తీసుకున్నాను. దాని ప్రకారంగానే ఇప్పటిదాకా నేను 18 రాష్ట్రాల్లో ధ్యాన ప్రచారం చేసి, ఈ రోజు అన్ని రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ధ్యాన ప్రచారం చేస్తున్నారు అందరూ ఆర్గనైజర్స్ కానీ టీచర్స్ కానీ నా ద్వారా పరిచయం చేయబడ్డ వాళ్ళే. నేను ఆ విధంగా అన్ని రాష్ట్రాలకి అన్ని ప్రాంతాలకు వెళ్ళి అందరూ ప్రచారం చేయడం జరిగింది. ఈ రోజు నిన్న మీరు చూసే ఉంటారు, నిన్న డిజిటల్ ధ్యాన మహాయజ్ఞం అయింది మన హర్యానాలో. బాబా రామ్దేవ్ కానీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ, ఫైనాన్స్ మినిస్టర్ కానీ, నెక్స్ట్ జ్ఞానానంద స్వామీజీ కానీ, నిన్న ఎంత అద్భుతంగా జరిగిందంటే నిన్న ఒక 10,000 మంది దాన్ని వీక్షించారు. మరి ఆ డాక్టర్ సంగీత నెహ్రా గారు ఈరోజు అక్కడికి ధ్యానంలోకి రావడానికి నా యొక్క విశేషమైన కృషి ఉన్నది. ఆమె వెనకాల ఎంత వర్క్ చేయడం జరిగిందో, హర్యానాలో ఎన్ని ప్రాంతాలు తిరగడం జరిగిందో అలా జరిగింది.
అట్లాగే ఒరిస్సా కానీ, ఛత్తీస్గఢ్ కానీ, అలాగే ఒకసారి ఆడియో చూసుకోండి మేడం. మీరు ఒక దాంట్లో లాగౌట్ కండి మేడం. మాస్టర్స్ మీకు వినిపిస్తుందా మాస్టర్స్? మీ వాయిస్ క్లియర్ సార్. ఓకే సార్. అయితే సో మాస్టర్స్, ఈ విధంగా నా ధ్యాన ప్రచారం అనేది చాలా అద్భుతంగా జరిగింది. మరి ఈ జన్మలో నా లక్ష్యం ఏంటంటే ధ్యాన ప్రచారము. దాని ప్రకారంగా ఏ రోజైతే నేను ధ్యానంలోకి వచ్చానో ఆ రోజు నేను నా పర్పస్ ఆఫ్ లైఫ్కి కనెక్ట్ అవ్వడం జరిగింది అనమాట. అంటే నేను ఏ రోజు ధ్యానంలోకి వచ్చాను, నెక్స్ట్ డే నాకు ఈ తులసీదళం పుస్తకం రావటము, ఆ తర్వాత రోజు నాకు మహాపరిసత్యాలు పుస్తకం రావటము, ఆ తర్వాత లోక్సాంగ్ రంప గారి తపస్సు పుస్తకం రావటము, ఇవన్నీ నన్ను జాగృతపరిచాయి. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా 15 సంవత్సరాలు అయిపోయింది ధ్యానంలోకి వచ్చి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రచారం చేస్తూనే ఉన్నా. సో పత్రిజీ ఏం చెప్తారంటే, నువ్వు ఎంతగా అంతర్యానం చేస్తావో అంతగా నువ్వు బాహ్య ప్రపంచంలో అంత యాత్ర చేయగలుగుతావు, అంత ఎక్స్పాండ్ అవ్వగలుగుతావు. ఈ రోజు ఎంత పెద్ద లక్ష్యాన్ని తీసుకుని చేయగలుగుతున్నానంటే, నా గత జన్మలో నేను ధ్యానం చేశాను కాబట్టి, ఆ అంతర కాబట్టి ఈ రోజు నేను బాహ్య ప్రపంచంలో అందరికీ నేను చెప్పగలుగుతాను నేను. సో అది కాబట్టి అంతర్యానమే ఆత్మ సౌందర్యం. చాలా అద్భుతమైన టైటిల్ మేడం గారు పెట్టారు. అంతర్యానము అంటే ఏంటంటే, చూడ్డానికి ఈ స్థూల శరీరం కనిపిస్తుంది మనకి, కానీ ఈ స్థూల శరీరానికి మూలం ఎక్కడుందంటే మూల చైతన్యం. కాబట్టి ఈ స్థూల శరీరం తీసుకున్న జీవాత్మ ఎన్నో జన్మలు తీసుకుంది. మనమందరం ఎవరు అంటే ఈ జీవాత్మలము. సో మనందరం ఈ జీవాత్మలుగా ఉన్న మనము ఈ శరీరాన్ని తీసుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి అంతర్యానము అంటే ఈ స్థూల శరీరం మనకు కనిపిస్తుంది. ఈ స్థూల శరీరం రాకముందు ఆత్మ ఏ విధంగా ఈ శరీరం ధరించింది, ఆత్మ ఎన్ని జన్మలు తీసుకుంది, ఈ భూమి మీదకి రాకముందు ఎన్నో స్టార్ సిస్టమ్స్లోను ఎన్నో గెలాక్సీస్లో ఉంది. అట్లాగే మనమందరము ఏ విధంగా మూల చైతన్యం నుంచి వచ్చాము, ఆ మూల చైతన్యానికి చేరుకున్నాము, ఆ యాత్ర అంతా అంతర్యానం. ఎంతెంతగా మనము మన యొక్క యాత్రని మన మూల చైతన్యంతో కనెక్ట్ అయి ఉంటాము, అంతంతగా బాహ్య ప్రపంచంలో మనం విజయం సాధిస్తాము. అంటే మనం ఎప్పుడు మన కనెక్షన్ సోర్స్తో, ఈ మూల చైతన్యంతో ఎప్పుడు ఉంచుకోవాలి. నేను అన్న ఈ జీవాత్మ ఎప్పుడు సర్వాత్మతో ఎప్పుడు కనెక్షన్ కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనము ఈ సర్వాత్మతో ఎప్పుడే కనెక్షన్ కలిగి ఉంటామో మన జీవితం అంతా ఒక బ్లిస్ఫుల్ స్టేట్, ఒక జాయ్ఫుల్ స్టేట్లో ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనకి ఈ సోర్స్తో కనెక్షన్ కోల్పోతామో అప్పుడు మన జీవితంలో దుఃఖము, భయము, దరిద్రము, బాధ ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి మనం చేయాల్సిన జీవితంలో ఏంటంటే మనము మనతో కనెక్షన్ పెట్టుకోవాలి. మనతో కనెక్షన్ అంటే ఏంటి? మనము అంటే జీవాత్మ, కానీ మనకు హయ్యర్ సెల్ఫ్ అంటే ఈ సర్వాత్మ. ఎప్పుడైతే ఈ జీవాత్మ అనేది సర్వాత్మతో ఎప్పుడైతే అనుసంధానంలో కలిగి ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే మన జీవితం అనేది 3 పూలు 4 కాయలుగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. కానీ మన జీవితం అనేది అసలు ఎందుకు మన మూల చైతన్యం కనెక్ట్ కాలేకపోతున్నాము, అసలు మన ఈ సర్వాత్మతో ఎందుకు కనెక్ట్ కాలేకపోతున్నాము అన్నది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మన టాపిక్ నమ్మకాలు, విశ్వాసాలు. అసలు ఈ నమ్మకాలు, విశ్వాసాలు దేనికి సంబంధించినవి? నమ్మకాలు, విశ్వాసాలు అనేది ఆత్మకు సంబంధించినవి కాదు. నమ్మకాలు, విశ్వాసాలు అనేవి మైండ్కి సంబంధించినవి. ఈ మైండ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందా అంటే ఎప్పుడైతే మొదటి జన్మ తీసుకున్నామో అప్పటి నుంచి ఎప్పటిదాకా మనకి ఈ సొసైటీ ఏ చెప్పిందో దాన్ని మనం తీసుకోవడం జరిగింది. మనకి సొసైటీ మనకు ప్రోగ్రామింగ్ చేసింది ఎన్నో విషయాలు, ఎన్నో జన్మల నుంచి. సపోజ్ ఇప్పుడు మన హిందువుగా పుట్టాము, మన తల్లిదండ్రులు హిందువుగా ఉండి వాళ్ళు చెప్పారు మన హిందూయిజమే చాలా గొప్పది, మిగతా మతాలు సరికాదు అని చెప్పారంటే అవన్నీ మన సబ్ కాన్షియస్ మైండ్లో రీడ్ అవుతాయి. సో అవే మనకి ఒక విశ్వాసంగా ముందుకెళ్తుంటాయి. అంటే మన గుళ్ళు గొప్పవి, మన భారతదేశ కల్చర్ గొప్పది అన్నది మన మైండ్లోకి వెళ్ళిపోతూ ఉంది. అదే మనం ఒక క్రిస్టియన్ పరివారంలో పుట్టాము, అప్పుడు ఏం చెప్తారంటే యేసుక్రీస్తు ఒకడే దైవ కుమారుడు, అసలైన దేవుడు అంటే యేసుక్రీస్తే,
యెహోవాయే అసలు దేవుడు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు మనం ఇతర మతాలని ద్వేషించడం జరుగుతుంది. ఇతర మతాలందరూ సరికాదు కాబట్టి క్రిస్టియానిటీ సరైంది అని చెప్పి అనుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడెక్కడ మనం పుడతామో అక్కడ విశ్వాసాలు మనం కలిగి ఉంటాము. ఈ విశ్వాసాలు ఎక్కడ అంటే ఈ సొసైటీ ఇవ్వడం జరిగింది మనకి. అట్లాగే మనం ఏదైతే చూసామో, ఏది విన్నామో, ఇవన్నీ మనకి ఏది అనుభవించామో ఇవన్నీ మనకి విశ్వాసాలుగా వస్తుంటాయి. కానీ ఇవన్నీ నమ్మాల్సిన అవసరం ఉందా మనకి? చక్కగా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది మనకి. ఎందుకంటే ఈ విశ్వాసాలే మన జీవితాన్ని ఏర్పరుస్తాయి. మన జీవిత వాస్తవానికి సృష్టించేది అంటే ఈ విశ్వాసాలే. ఎప్పటిదాకా విశ్వాసాల నుంచి, నమ్మకాల నుంచి మనం బయటపడము, అప్పటిదాకా మన ఆత్మతో మనకు అనుసంధానం రాదు, అప్పటిదాకా మన జీవితంలో ఆనందం రాదు. మీకు దీనికోసం అర్థం కావడం కోసం ఈరోజు మీకు కథ చెప్పడం జరుగుతుంది. ఈరోజు నేను కోరుకునేది ఏంటంటే ఎంతమంది ఈరోజు పార్టిసిపెంట్స్ ఉన్నారు అందరూ ఒక్కసారి అలాగా ఎంతమంది వీలైతే ఎంతమంది వీడియో ఆన్ చేసి ఉంచండి. ఒకసారి వీడియో ఆన్ చేస్తే ఒకసారి క్లాస్ లాగా చాలా చక్కగా ఉంటుంది, అందరితో ఇంటరాక్షన్ గా చూసి చక్కగా ఉంటుంది. వీలైన వాళ్ళు మనం అందరం ఎప్పుడైనా సరే క్లాస్ జరుగుతున్నప్పుడు చాలా శ్రద్ధగా చాలా కూర్చొని చక్కగా వినడం చాలా అవసరం అన్నమాట. చాలా మంది క్లాసుల్లో ఏమవుతుంటారంటే చాలా పడుకుంటారు, ఏదో వంటలు చేసుకుంటూ ఏ శ్రద్ధ లేకుండా వింటూ ఉంటారు. దాని ద్వారా ఏమవుతుందంటే ఆ సబ్జెక్ట్ మన లోపలికి వెళ్ళిపోదు అనమాట. ఎప్పుడైతే మనం శ్రద్ధగా కూర్చుంటామో అప్పుడు ఆ సబ్జెక్ట్ అనేది మన లోపలికి వెళ్ళటం అనేది జరుగుతుంది. సో డియర్ ఫ్రెండ్స్, డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఒకనొక ఊర్లో చాలామంది పిల్లలు ఉన్నారు. ఆ ఊర్లో ఎప్పుడు ఆ పిల్లలు చక్కగా ఆడుకుంటూ ఉంటారు. క్రికెట్ ఆడడం కానీ, బ్యాడ్మింటన్ ఆడడం కానీ చక్కగా జరుగుతుంది. సో ఒకరోజు వాళ్ళకి ఏమనిపించింది అంటే పక్క ఊరికి వెళ్ళి చక్కగా పోదాము అని చెప్పి అనిపించింది. సో ఆ పక్క ఊరికి వెళ్ళారు వాళ్ళు. ఆ పక్క ఊర్లో వెళ్ళి ఆడుకుందామని వెళ్తే అక్కడ ఒక పెద్ద మామిడి చెట్టు కనిపించింది. ఆ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి చక్కగా ఆడుకున్నారు. ఎన్నో మామిడి పళ్ళు, ఆ మామిడి పళ్ళన్నీ చక్కగా వాళ్ళు తీసుకుని ఆడుకోవటం జరిగింది. అదే సమయంలో ఒక పిల్లవాడు ఆ చెట్టు ఎక్కాడు మామిడి పళ్ళు తెంచడానికి. అదే చెట్టు మీద ఒక పాము ఉంది. ఆ పాము ఆ బాబుని కాటు వేయటం జరిగింది. ఆ బాబు మరణించడం జరిగింది. సో ఈ విషయం ఆ గ్రామం వాళ్ళకి తెలిసి వాళ్ళకి చాలా కోపం వచ్చింది. ఈ గ్రామంలో వెళ్ళడం వల్ల, ఈ చెట్టు దగ్గరికి వెళ్ళటం వల్ల మా పిల్లవాడు మరణించాడు కాబట్టి అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఊరంతా చాటింపు వేశారు. ఎవరు ఆ గ్రామంలోకి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి వాళ్ళు చాటింపు వేయటం జరిగిందనమాట. సో ఆ తర్వాత ఏం జరిగిందంటే అందరూ ఆ ఊరికి వెళ్ళటం ఆపేశారు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళటమే ఆపేశారు అనమాట. ఇది జరిగిన ఒక 20 సంవత్సరాల తర్వాత ఆ ఊరిలోకి ఇంకో ఊరు నుంచి, ఇంకో రాజ్యం నుంచి ఒకడు వచ్చాడు. వచ్చేసి ఆ ఊరంతా చూసి ఆ తర్వాత అన్నాడు, ఎస్ ఈ ఊరంతా చూశాను, పక్కనున్న రామాపురం ఉంది, ఆ రామాపురం నేను వెళ్ళి చూడాలనుకున్నాను అన్నాడు. నాయన నువ్వు ఈ ఊరికి వచ్చావు బాగానే ఉంది, పక్కనున్న రామాపురాన్ని ఊరికి వెళ్ళొద్దు అని చెప్పారు. అప్పుడు అన్నారు వాళ్ళు, ఎందుకు వెళ్ళకూడదంటే ఆ ఊరిని మేము బ్యాన్ చేశాము, ఆ ఊరు వెళ్ళడానికి వీలు లేదు, ఈ గ్రామ పంచాయతీ మనకు తీర్మానం చేశారు ఆ ఊరికి వెళ్ళకూడదని. ఎందుకు అని అడిగాడు ప్రశ్న. నాకు తెలియదు అని చెప్పారు. అక్కడ ఉన్న వాళ్ళు అందరిని అడిగాడు, ఎవరు దానికి ఆన్సర్ చెప్పలేకపోయారు. సరే ఎందుకు చేశారో మీకు తెలియదు, మరి ఒకసారి వెళ్ళి చూసి వస్తా అన్నారు. లేదు మీరు కనుక వెళ్ళారు అంటే మా ఊరు రావడానికి వీల్లేదు అని చెప్పడం జరిగింది అనమాట. సో అతను ఆ ఊరు రావడం కుదరదు కాబట్టి అతను ఆ పక్కన రామపురానికి వెళ్ళడానికి సరే అతను సంకోచించి వెళ్ళలేదు అనమాట. సో ఇప్పుడు ఈ సంఘటన జరిగి ఒక 1000 సంవత్సరాలు అయింది. ఇప్పుడు దాకా ఆ 1000 సంవత్సరాల పాటు ఆ చెట్టు మీద పాము ఉంటుందండి? పాము ఉంది కరెక్ట్. ఆ టైంలో ఆ పాము కాటేసడం జరిగింది. ఆ టైంలో నువ్వు బ్యాన్ చేసావు, బాగానే ఉంది. కానీ ఏమైందంటే అది రాను ఏమైపోయిందంటే అది ఒక నమ్మక వ్యవస్థగా ఏర్పడింది. అక్కడికి వెళ్ళారు అంటే సరికాదు, అక్కడికి వెళ్తే
మృత్యు వస్తుంది కాబట్టి ఆ ఊరు వెళ్ళకూడదు, అది అపశకునము, ఆ విధంగా వెళ్ళిపోయింది అనమాట. కాబట్టి ఈ విధంగా మనకి మన నమ్మకం ఎలా ఏర్పడుతుందంటే ఆ టైంలో ఆ కాలంలో ఆ దేశ పరిస్థితుల్లో అది కరెక్టే మొదట నియమం పెట్టినప్పుడు, కానీ రాను రాను అది ఏమవుతుందంటే ఎందుకు పెట్టారు ఏం చేశారు మనకు తెలియకోకుండా మనం గుడ్డిగా దాన్ని అనుసరిస్తుకుంటూ ముందుకెళ్తూ ఉంటాం. ఎప్పుడు దాకా మనం మన యొక్క సైంటిఫిక్ టెంపర్ను ఉపయోగించము అప్పుడు దాకా ఏమవుతుందంటే ఆ నమ్మక వ్యవస్థలు కూరుకుపోయి చక్కగా వచ్చే ఆ మధుర ఫలాలు, ఆ మామిడి పళ్ళని మనం కోసుకోకుండా పక్క గ్రామం వాళ్ళతో స్నేహం చేయకోకుండా మనం ఏం చేసామంటే ఆ ఆనందాన్ని కోల్పోయాము, ఆ మధురతని, ఆ మామిడి పళ్ళ నుంచి వచ్చే మధురతని కోల్పోయాము. రెండు కోల్పోయాం. ఎందుకు? మన విశ్వాసాల వల్ల అలా జరుగుతుంది. అంటే ఆ సొసైటీ ఆ టైంలో పెట్టిన రూల్స్ని మనం ఏం చేసామంటే అది కంటిన్యూ చేసుకుంటూ ఇప్పుడు తీసుకుని వచ్చాము. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మన ఊర్లలోనే ఒక పెళ్లి జరుగుతుంది. ఒక పెళ్లి జరుగుతుంటే చక్కగా అక్కడ అందరూ వచ్చారు. సడన్ గా ఆ పెళ్లి జరుగుతున్నప్పుడు పెళ్లి కొడుకు తండ్రి ఉన్నాడు. ఒక్క నిమిషం పెళ్లి ఆపండి అన్నారు. ఎందుకు ఏమైంది అన్నారు. అన్నారు నాయన ఉండి ఒక నిమిషం అని చెప్పేసి అతను ఏం చెప్పాడంటే నాయన ఒక గంప తీసుకురండి, ఒక పిల్లిని తీసుకురండి అన్నాడు. అనేవరికి అందరు వెళ్ళి ఏం చేశారంటే గంపని పిల్లిని తీసుకొచ్చారు. వెంటనే ఏం చేశారంటే ఆ గంపని ఆ పిల్లి మీద వేసాడు. వేసేసి ఎస్ ఇది మా ఆచారం, మా కుటుంబ ఆచారం ఏంటంటే ఎప్పుడు పెళ్లి జరిగినా సరే ఒక పిల్లిని తీసుకురావాలి, ఆ పెళ్లి మీద గంప ఉండాలి, అప్పుడే మా ఆచారం ఉంటుంది అన్నారు. ఎస్ మిగతా వాళ్ళు ఏమంటారు వాళ్ళ ఆచారం అలా ఉంది కదా అని చెప్పి సరే అన్నారు. అందరూ పెళ్లి అయిన తర్వాత అడిగారు, బాబు ఎందుకు అలా చేశావు, ఆ పిల్లి ఎందుకు తెచ్చావు, ఎందుకు అలా గంపం తీసుకుని వచ్చావు అడిగారు. అడిగితే అతను అన్నాడు నాకు తెలియదండి, మా నాన్నగారు కూడా నా పెళ్ళి ఇలాగే చేశారన్నాడు. సో వాళ్ళ నాన్నగారిని అడిగారు, నాయన నాకు తెలియదు నాయన, మా మామగారు అలా చేశారు, నేను చూశాను మా చుట్టాల పిల్లలు అన్నింటిలోనూ ఈ విధంగా గంప తీసుకురావటం పిల్లలు పెట్టడం జరిగిందని చెప్పేసి. సో అది చాలా ఇంట్రెస్టింగ్ జరిగింది. అసలు ఏంటబ్బా ఎందుకు చెప్తున్నారని చెప్పేసి దాని మూలం ఏంటబ్బా అని చెప్పేసి వెతుక్కుంటూ వెళ్ళడం జరిగింది. అప్పుడు వాళ్ళకేం తెలిసిందంటే గత ఒక 70 సంవత్సరాల క్రితం వాళ్ళ కుటుంబంలో ఏం జరిగిందంటే ఒక పెళ్లి అవుతున్నప్పుడు ఆ మంటపంలో ఒక పిల్లి తిరుగుతుంది. ఆ పిల్లి తిరుగుతున్నప్పుడు ఏమైందంటే ఈ వ్యక్తి చూశాడు, అరే ఆ ఇంటి పెద్ద చూశాడు పెళ్లి తిరుగుతుంది పెళ్లి మండపంలో, కాబట్టి ఏం చేయాలి అంటే ఈ పిల్లి మనకు ఉండకూడదు ఇక్కడ పెళ్లిలో, కాబట్టి ఏం చేద్దామని చెప్పి చూశాడు. వెంటనే అతను ఏం చేశాడంటే ఒక గంప తెప్పించేసి ఆ పిల్లి మీద కప్పేశాడు. అది వాళ్ళ కొడుకు చూశాడు, ఆ చుట్టాలు చూశారు, ఓహో మా నాన్నగారు అది చేస్తున్నాడు, కాబట్టి ఏంటంటే పెళ్లిలో ఏం చేయాలంటే పిల్లిని తెచ్చి గంప వేయాలి అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. అది ఒక పరంపరగా ఒక 70 సంవత్సరాలు అయిపోయింది ఇది జరిగి, అదే దాన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. కాబట్టి ఈ రోజు మనం ఏదైతే నమ్మకాలు విశ్వాసాలు పెట్టుకున్నామో ఇవన్నీ ఏంటంటే ఈ సమాజం అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఈ సమాజం ఇచ్చింది కాబట్టి దాన్ని మనము ఆ టైంలో ఇవ్వటం కరెక్టే. సమాజం అప్పుడున్న సమయ ప్రకారంగా దేశమాన పరిస్థితుల ప్రకారం ఇచ్చింది, కానీ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని గుడ్డిగా ఆలోచిస్తూ దాన్ని ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అన్న ఆలోచన అనేది మనం కోల్పోయాం. ఎప్పుడు దాకా ఈ నమ్మకాలు అనేవి ఉన్నాయో అప్పుడు దాకా ఏమవుతుందంటే మనం ముందుకు వెళ్ళలేము. కొంతమంది ఉంటారు ఇంటి ముందు నుంచి బయటికి వెళ్ళాలి, ఎదురుగా పిల్లి వచ్చింది అనుకోండి, అమ్మ పిల్లి వచ్చింది ఈరోజు బయటికి వెళ్ళకూడదు అంటారు. పిల్లికి అశుభానికి అసలు ఏంటి రెండు రిలేషన్ ఏంటి అని చెప్పేసి మనం ఆలోచిస్తే అసలుకి ఏ లింక్ మనకి కనిపించదు. అట్లా ఒక తుమ్ము వచ్చింది, ఆ తుమ్ము రాగానే మనం ఏం చేస్తామంటే ఇది అశుభము, ఇది చేయకూడదు అనుకుంటాం అన్నమాట. ఈ రోజున బయటికి వెళ్ళానా వాళ్ళ ఈ రోజు అన్ని అశుభాలు జరుగుతాయి, ఎందుకు మొదలు పెట్టంగా తుమ్ము వచ్చేసింది. ఇదే విధంగా మనం ఏం చేస్తుంటామంటే మనం మన జీవితం చూసుకుంటే అన్ని జరుగుతున్నాయండి, ప్రపంచం అంతా ఎలా తయారైందంటే అసలు ఎందుకు చేస్తున్నాము ఏం చేస్తున్నామో తెలియకోకుండా మనము అలాగా ముందుకు గుడ్డెత్తు ఏ విధంగా చేల్లో పడినట్టు మనం కూడా ఆ విధంగా ముందుకు ఉన్నాము. కాబట్టి ఒక మాస్టర్
ఏ మనిషి అయితే తన గురించి తాను తెలుసుకున్నాడో, నేను ఆత్మను తెలుసుకున్నాను, ఆ వ్యక్తికి ఎలాంటి విశ్వాసాలు, ఎలాంటి నమ్మకాలు ఉండవు. ఎందుకంటే ఆ వ్యక్తికి తెలుసు, ఏ వ్యక్తి అయితే నేను ఆత్మను తెలుసుకున్నాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే తన జీవితాన్ని ఏ విధంగా కావాలో కోరుకున్నాడో ఆ విధంగా తను సృష్టించుకోగలడో తెలుసు అన్నమాట. కానీ ఎప్పుడైతే మన జీవితంలో మనం ఏం కావాలో కోరుకుంటున్నామో అది ఎందుకు సృష్టించుకోపోతున్నాం మనం? ఎందుకంటే మనకి ఇవ్వగలిగిన నమ్మకాలు, మనకి నమ్మకాలు ఇచ్చారు నుంచి నువ్వు ఏదనుకున్నా సరే జరగదు, దానికి అడ్డుపడే ఎన్నో శక్తులు ఉంటాయి, దుష్ట శక్తులు ఉంటాయి, శత్రువులు ఉంటారు మనకి. మనం మహానుభావులు ఎలా అడుగుతాము? కేవలం ఆ మహాత్మా గాంధీ గారు, ఆ రాముడు, కృష్ణుడు వాళ్ళే దేవుళ్ళు, వాళ్ళే చేయగలుగుతారు, మనమేం చేయగలుగుతాము? మనం పప్పు శుద్ధలమే, మన సామాన్య మానవులమే, అంతా దైవలీలే, ఆ విధి అంతా చూసుకునిద్ది, మనదేవి లేదు, అంతా భగవంతుడిదే అని చెప్పేసి మనం ఎన్నో రకాల నమ్మకాలు పెట్టుకొని వచ్చాము. ఏ విధంగా నమ్మకాలు పెట్టుకున్నామో అదే విధంగా మనకి ఈరోజు జీవితం అనేది కొనసాగుతూ ఉంది. ఇవన్నీ ఎవరు ఇచ్చారంటే మన తల్లిదండ్రులు ఇచ్చారు. మన తల్లిదండ్రులు అజ్ఞానులు, వాళ్ళు మనం ఫాలో చేయాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు గౌరవించాలి, కానీ వాళ్ళు చెప్పింది చేయాల్సిన అవసరం లేదు. ఒక ప్రహ్లాదుడు ఉన్నాడు అంటే ఆయన ఆ సత్యాన్ని పట్టుకున్నాడు, సత్యాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. తండ్రి అన్నాడు కరంజిక సుపాయన మహా అని చెప్పి అను అని. అప్పుడు ఆయన చెప్పాడు, నాకు ఎన్నో జన్మలు గడిచిపోయాయి, ఎంతమంది తల్లిదండ్రులు వచ్చారు, నా తండ్రి ఆ నారాయణుడే, నారాయణ లక్ష్మీనారాయణ అని చెప్పేసి ఆయన అనడం జరిగింది. అది సత్యం ఉండడం అన్నమాట. కాబట్టి తల్లిదండ్రులను గౌరవిస్తూ వాళ్ళు సేవ చేసుకుంటూ, కానీ వాళ్ళ మాట వినకూడదు. వాళ్ళు కనుక జ్ఞానవంతులైతే వాళ్ళ మాట వినాలి. కానీ వాళ్ళు జ్ఞానవంతులు కాకపోతే మనం ఏం చేయాలంటే మన యొక్క అంతరవాణిని వినాలి. మన అంతరవాణిని వెంట ఆపేసేసి సమాజం మాట వెంటూ కూర్చున్నాము. అందుకే మన జీవితం అనేది ఎంత దుఃఖమయంగా ఉంది. ఇన్ని బాధల్లో ఎందుకు ఉంది అంటే మనము ఆ సొసైటీని ఫాలో చేసుకుంటూ వచ్చాము. ఈ రోజు నుంచి సొసైటీని ఫాలో చేయటం ఆపేసి ఏం చేయాలంటే మన అంతరవాణిని వెంట మొదలెట్టాలి. ఎప్పుడైతే మన అంతరవాణిని వెంట మొదలెడతామో అప్పుడు నీ జీవితంలో వచ్చేది అసలు ఆనందం, సంతోషం వస్తుంది అప్పుడు. కానీ ఎప్పుడైతే నీ అంతరవాణిని వెంట మొదలెట్టావో అప్పుడు ఏమవుతుందంటే సొసైటీ వాళ్ళందరూ నీకు అపోజిట్గా తయారవుతారు, నీ ఇంట్లో వాళ్ళు అపోజిట్ తయారవుతారు. ఏంటి ఇప్పుడు దాకా చక్కగా ఉంది కదా, మేము చెప్పిన మాట నేది, కానీ ఇప్పుడు ఏంటి రెబల్గా తయారైంది, ఈ వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పి అనుకుంటారు. కానీ మీరు ఒక్కసారిగా సత్యంలోకి ప్రవేశించారు అంటే ఏమవుతుందంటే మీరు మీ నోట్లో నుంచి చెప్పడానికి సత్యం అవుతుంటాయి, మీ జీవితం అంతర్వాణంగా తయారవుతుంది. అప్పుడు దాకా మీరు ఏం చేస్తారంటే మీకు ఉన్న భయాలన్నో ఉంటాయి. కాబట్టి సొసైటీ ఏం చేస్తుందా అని చెప్పేసి ఒక ముసుగేసుకొని జీవిస్తూ ఉంటారు. అమ్మో ఏమనుకుంటారు, మొత్తం మా తల్లిదండ్రులు ఏమనుకుంటారు, నేను కనుక బయటికి వెళ్ళి టీచింగ్ చేయటం కానీ ఒక ప్రొఫెషనల్కి వెళ్ళటం కానీ జరిగితే ఏమనుకుంటారు, సమాజం ఏమనుకునేది, ఈ స్త్రీ ఎందుకు బయటకు వచ్చింది అని చెప్పి అనుకుంటారని చెప్పేసి ఆ భయంతో మన యొక్క టాలెంట్స్ని బయటకు తీసుకురాలేకపోతున్నాం. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే నువ్వు నీ గురించి తెలుసుకుంటావో అప్పుడు ఏమవుతుందంటే నీకు తెలిసింది ఏంటంటే ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా బ్యాడ్ అనేది లేదు. కానీ కనిపిస్తుంది కదా, ఈ మర్డర్స్ కనిపిస్తున్నాయి, రేపులు కనిపిస్తున్నాయి, బాంబు బ్లాస్టులు కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ ఎందుకు కనిపిస్తున్నాయి అంటే నీ యొక్క విశ్వాసాల నుంచి బయటకు వచ్చాయి. కానీ ఎవడైతే విశ్వసిస్తాడో ఈ ప్రపంచం ఎక్కడ బ్యాడ్ అనేది లేదు అని చెప్పి ఎవరైతే విశ్వసిస్తాడో అతను రోడ్డు మీదకి వెళ్తే అందరూ అతనికి సహాయం చేసేవాళ్ళు కనిపిస్తారు. అంటే బయట ఒకవైపు బాంబ్ బ్లాస్ట్ జరగచ్చు, కానీ నువ్వు బయటికి వెళ్తే అందరు నిన్ను హెల్ప్ చేసే వాళ్ళు ఎదురుతారు. ఇంకోవైపు మర్డర్స్ జరగ ఉండొచ్చు, కానీ నువ్వు ఎక్కడికి వెళ్తే నువ్వు అందరూ నీకు చక్కగా మాట్లాడడానికి, నిన్ను స్వాగతించడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్త కాబట్టి. నీ వాస్తవానికి ఏ గురువు సృష్టికర్త కాదు, ఏ దేవుడు సృష్టికర్త కాదు. ఎందుకంటే దేవుడు నువ్వే కాబట్టి. ఆ దైవం నువ్వే అని చెప్పే విషయాన్ని నువ్వు మర్చిపోయావు. నేను కేవలం మానవ మాత్రుడే కదా, నా దగ్గర ఏ శక్తి లేదు కదా అని చెప్పేసి నువ్వేం చేస్తున్నావంటే నువ్వు అందరితో పాటుగా ఏ విధంగా మేకల సమూహం వెళ్తుందో ఆ గొర్రెల సమూహంతో పాటు వెళ్తూ ఉన్నావు. అందుకే యేసుక్రీస్తు చెప్తాడన్నమాట,
ఒక గొర్రెల మంద ఉంది, ఆ గొర్రెల మందలో ఒక గొర్రె అనేది తప్పిపోయింది. ఆ తప్పిపోయిన గొర్రె కోసం రాత్రల్లా వెతికా నేను. చివరికి ఆ గొర్రె నాకు దొరికింది. ఆ గొర్రె దొరకంగానే నాకు దొరికావా అని చెప్పి దాన్ని ఆలింగనం చేసుకున్నాను. అంటే ఈ యొక్క గొర్రెల మందలో ఆ గొర్రె ఏం చేసిందంటే అది దాని అందరి గొర్రెలతో పాటు ఫాలో అవ్వాలి. అది తన అంతరం నుంచి ఏదైతే వచ్చిందో వాయిస్ వచ్చింది దాని ప్రకారం అది వెళ్తూ ఉంది. ఎవరైతే ఈ సమాజంతో పాటుగా తన యొక్క అంతర్వాణ్ణి విశ్వసిస్తూ ముందుకెళ్తుంటాడో ఆ వ్యక్తిని ఏం చేస్తాడంటే దైవం అనేది ఆ వ్యక్తి కోసం వెతికి 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 అతన్ని ఆలింగనం చేసుకునేది. ఎస్, ఈ వ్యక్తి ఉన్నాడే, ఈ వ్యక్తి బయటికి వచ్చి సమాజ విశ్వాసాల నుంచి కాకోకుండా తను ధైర్యంగా జీవించడానికి ముందుకు వచ్చాడు, తన అంతర్వాణ్ణి విన్నాడు, తన అంతర్ ప్రపంచంలోకి వెళ్ళాడు ఈ వ్యక్తి అని చెప్పేసి అలాంటి వ్యక్తిని అందరూ ప్రేమిస్తారు. ఎవరి జీవితంలో అయితే సాహసం ఉందో, ఎవరి జీవితంతో ఉత్సాహం ఉందో వాడి జీవితం ఉండిద్ది ఒక పండుగలాగా. అలాంటి వ్యక్తిని మనం గౌరవిస్తాం. జనరల్ గా చూడండి, మనం ఒక సినిమాకి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏ సినిమాలో అయితే ఒక హీరో ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, అందరికి మంచి మంచి పనులు చేస్తూ ఉన్నాడు, ఎవరు ఏమన్నా సరే ఏం మాట్లాడు వెలకుండా ఉన్నాడు, అప్పుడు ఆ సినిమా అంతా చప్పగా ఉండద్ది. ఆ సినిమాలో చూడం కానీ మనం సినిమాకి వెళ్ళినప్పుడు హీరో అనేవాడు ఫైటింగ్లు చేస్తుంటాడు, గుర్రపు స్వారీలు చేస్తుంటాడు, కొండలు ఎత్తుతుంటాడు, ఒక హీరోతో ఫైటింగ్ చేస్తుంటాడు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ సినిమా చూస్తూ ఉంటాం. అంటే జీవితంలో ఎక్కడెక్కడ సాహసం ఉందో అక్కడ మనం చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. మంచితనాన్ని మనం ఎప్పుడు చూడం. కానీ మనం ఏం చేస్తామంటే లోపల ఉంటుంది సాహసం చేయాలని, కానీ మనం ఏం చేస్తామంటే మంచివాడిగా కావాలని చెప్పేసి ఒక ముసుగేసుకొని మనం జీవిస్తూ ఉంటాము. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంటే ఆ ముసుగుని తీసేయాలి. మన మీద వేసుకున్న ముసుగుని మనం ఏ విధంగా జీవించాలనుకున్నామో ఆ విధంగా జీవించాలి. మనం ఏ విధంగా జీవించలేకపోతున్నాం, నిర్భయంగా జీవించలేకపోతున్నాం. మనం భర్త చెప్పిన ప్రకారము, పిల్లలు చెప్పిన ప్రకారము, తల్లిదండ్రులు చెప్పిన ప్రకారము, సొసైటీ చెప్పిన ప్రకారం జీవిస్తూ మనం లోపల అసంతృప్తిగా జీవిస్తున్నాము. మనం సంతృప్తిగా జీవించడం అనేది చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. మనం సంతృప్తిగా జీవించాలి అంటే ఏం చేయాలి అంటే మనము ఈ విశ్వాసాల నుంచి బయటపడాలి. అసలు ఎందుకు వచ్చిన ఈ విశ్వాసాలు అనేది గమనించుకోవాలి. ఈవెన్ మన సైన్స్ అనేది మనకి ఎన్నో విశ్వాసాలు కల్పించింది. మన సైన్స్ కూడా ఏం చెప్పింది అంటే ఈ సృష్టి అనేది యాక్సిడెంట్ గా జరిగింది, ర్యాండమ్ గా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఒక యాక్సిడెంట్ జరిగిందంటే ఎందుకు జరిగిందో తెలియదు, జరిగింది అంతే. ఒక తలనొప్పి వచ్చింది, ఎందుకు జరిగిందో అని మన సైన్స్ చెప్పింది. సైన్స్ చెప్పింది కదా అని చెప్పి మన విశ్వాసాన్ని ఏర్పరచుకున్నాం. అట్లాగే మన మతాలు చెప్పినాయి. ఏం చెప్పినాయి? నువ్వు పాపివి, నువ్వు పాపాలు చేసావు కాబట్టి నరకంలోకి వెళ్తావు అని చెప్పి. కాబట్టి నువ్వేం చేసుకున్నావు? ఓహో, నరకం ఉంటుందా, యమధర్మరాజు ఉంటాడా, చిత్రగుప్తుడు ఉంటాడా, అక్కడ రాస్తారా అన్న విశ్వాసం నువ్వు క్రియేట్ చేసుకున్నావు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఎవరెవరైతే ధ్యానం చేసి అన్ని లోకాలు చూసొచ్చారో ఎక్కడ నరకం కనపాలి ఎవరికి. ఈ నరకం అనేది కేవలం ఏంటంటే ఈ మత యొక్క బోధల్లోనే ఉంది, కానీ ఎక్కడ నరకం లేదు. ఈరోజు న్యూ ఏజ్ మాస్టర్స్ ఎన్నో పుస్తకాలు రాశారు. వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఎక్కడ నరకం లేదు సృష్టిలో, అసలు తప్పు అనేది ఎక్కడ లేదు. ఈ తప్పు ఒప్పులు అనేది ఏంటంటే ఈ సమాజానికి సంబంధించినవి, కానీ ఆత్మపరంగా చూసుకుంటే అన్ని అనుభవాలే అని చెప్పడం జరిగింది. 15th century 14th centuryలో ఏం జరిగిందంటే అప్పుడే రాజులు ఏం చేశారంటే ప్రజలందరినీ కట్టడి చేయాలనుకున్నారు, కంట్రోల్ చేయాలనుకున్నారు. ఎక్కడైతే ఆర్మీ ఫెయిల్ అయిందో, ఎక్కడైతే సైనికులు ఫెయిల్ అయ్యారో అక్కడ ఏం చేశారంటే ఈ పండితుల ద్వారా, ఈ బ్రాహ్మణుల ద్వారా ఏం చేశారంటే వీళ్ళు ఏం చేశారంటే ప్రజలు కంట్రోల్ చేశారు. అంటే ఏం చేశారంటే ఈ గ్రంథాలన్నీ మార్చేశారు తమకు ఇష్టం వచ్చినట్టుగా. స్వర్గము నరకం అనే టీచింగ్స్ పెట్టారు, కొత్త ఇన్సర్ట్ చేశారు మన లోపలికి. ఆ సమయంలో గ్రంథాలు చదివే అధికారం కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఉంది. క్షత్రియులకు కానీ, వైశ్యులకు కానీ, శూద్రులకు కానీ లేదు ఆ టైంలో. అలాగే స్త్రీలకి గ్రంథాలే చదవకూడదు, స్త్రీలందరినీ ముసుకేసి ఉంచేశారు ఆ టైంలో. కాబట్టి ఈ బ్రాహ్మణులందరూ ఏం చేశారంటే ఆ సమయంలో ఎన్నో రకాల విశ్వాసాలని ప్రజల్లో పెట్టారు, ప్రజలు కంట్రోల్ చేయడానికి. స్వర్గము నరకం అనేది క్రియేట్ చేశారు.
ఆ టైంలో కంట్రోల్ చేయాల్సింది మగవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, మా మాట మీరు విన్నారా, అప్పుడు ఏమవుతుందంటే మీకు స్వర్గం ఉంటుంది, స్వర్గం వెళ్తారు, స్వర్గంలో ఇంద్రుడు ఉంటాడు, రంభ ఊర్వశి మేనక ఉంటుంది, చక్కగా డాన్స్ వేయచ్చు నువ్వు, అక్కడ చక్కగా సురపానం ఉంటుంది, చక్కగా మందు తాగొచ్చు నువ్వు, ఏసీ ఉంటుంది అక్కడ చక్కగా. కాబట్టి ఈ మగవాళ్ళందరూ ఏమనుకున్నారంటే, అబ్బాబ్బా పైలోకంలోకి వెళ్తే రంభా ఊరసి మేనక డాన్స్లు వేయచ్చు, అబ్బా 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 అబ్బా, ఈ మందు తాగొచ్చు, ఏసీలో పడుకోవచ్చు, ఈ గొడవ ఎవడు పడతాడు ఏమో ఈ భూలోకంలో, ఈ ఎండలు ఉంటే తెగ, ఈ ఫ్యాన్లు ఉండవు, ఈ సావుడు ఏంటి, ఈ పెళ్ళ ఉందంటే సాగు పడుతుంటది, ఇదంతా నా జీవితం బాబు అనుకున్నారు. అప్పుడు ఏం చేశారంటే, ఓహో బాబు మీ మాట ఏంటాం మేము అని చెప్పారు. ఆ విధంగా జనాలంతా కంట్రోల్ చేశారు. ఒకవేళ మా మాట వెళ్ళలేదా అప్పుడేముంటుంది, నరకంలోకి వెళ్తారు. అక్కడ బాగా కాలుతున్న నూనె ఉంటుంది, ఆ నూనెలో నిన్ను వేస్తారు, అట్లాగే శూలాలతో గుచ్చుతాను నేను, అలాగా రకరకాలుగా నేను ఏ విధంగా పాపం చేస్తే ఏమవుతుందని చెప్పి రకరకాలుగా చెప్పడం జరిగింది. అవే మనకి ఒక విశ్వాసాలుగా ఏర్పడ్డాయి. కానీ మన సైంటిఫిక్ టెంపర్గా చూసుకుంటే మన భారతదేశంలో నరకం వేరుగా ఉంది, మన భారతదేశంలో స్వర్గం వేరుగా ఉంది. కానీ టిబెట్ దేశంలోకి వెళ్తే అక్కడ స్వర్గం ఎలా ఉండిద్ది అంటే మంటలతో ఉండిద్ది, బాగా ఎక్కువ మంటలు ఉంటాయి అక్కడ. ఎందుకంటే టిబెట్ దేశంలో -40 degrees టెంపరేచర్ ఉంటుంది, ఎప్పుడు చలిలో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి ఏం చెప్పారంటే, బాబు నువ్వు కనుక పైలోకానికి వెళ్ళావా అక్కడ వేడిగా ఉంటుంది, హాయిగా మంటలు ఉంటాయి, నువ్వు మజా చేయొచ్చు అని చెప్పారు. వీడియో ఉన్నాడు, ఓహో నిజమా అని చెప్పి అనుకున్నాడు వీడు. కాబట్టి క్రిస్టియానిటీలో నరకము స్వర్గం వేరు, హిందూయిజంలో నరకం స్వర్గం వేరు, ఇస్లాంలో స్వర్గం నరకం వేరు. ఇక్కడ యమధర్మరాజు చిత్రగుప్తుడు ఉంటాడు, మరి మిగతా మతాలు యమధర్మరాజు చిత్రగుప్తుడు ఏడి? కాబట్టి ఈ విధంగా రకరకాలుగా మన మతాలు ఏం చేసినాయి అంటే మనల్ని కంట్రోల్ చేశాయి. మనం స్వయంగా చూసి వచ్చామంటే చూసి రావాలా, ఎందుకంటే స్వయంగా ధ్యానం చేయలేదు. మనం ధ్యానం చేస్తే మన యొక్క మూఢకం తెరుచుకుంటే అది చూసి రావచ్చు మనం. కానీ మనం చేయలేదు కాబట్టి వాళ్ళు ఏం చెప్పారు అది చేసుకుంటూ వచ్చాము. ఓహో నేను తప్పు చేశాను అంటే నేను నరకంలోకి వెళ్తాను, మంచి చేస్తే స్వర్గంలోకి వెళ్తాను అన్న విశ్వాసం కలిగి ఉంటాం. అప్పుడు ఏమవుతుందంటే చనిపోయిన తర్వాత కూడా మన విశ్వాసాలు ఏం చేస్తాయి అంటే మనకి వాస్తవ రూపంలో తీసుకుని వస్తాయి. కేవలం ఈ భూలోకంలో వాస్తవాలే, భూలోకంలోనే నీ విశ్వాసాలు వాస్తవ రూపంలో వస్తాయని కాదు, పైలోకం వెళ్ళిన తర్వాత కూడా నీ విశ్వాసాలు అనేవి అక్కడ వాస్తవ రూపంలో వస్తాయి. అంటే ఎవడైతే నరకం ఉన్నదని చెప్పి విశ్వసించాడు, చనిపోగానే ఏమవుతుందంటే అతను వెయిట్ చేస్తాడు, నరకం ఎక్కడ, చిత్రగుప్తుడు వస్తాడు కదా, యమధర్మరాజు వస్తాడు కదా అని చెప్పి వాడు వెయిట్ చేస్తుంటాడు. వాడు ఆలోచనల ప్రకారం ఏమవుతుందంటే ఆ విధంగా నరకం అనేది క్రియేట్ అవుతుంది. సో అక్కడే అతను కొన్ని వేల సంవత్సరాలు, లక్ష సంవత్సరాలు ఉంటాడు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనం మన మత గ్రంథాలు ఏం చెప్పాయో అవన్నీ ఒక్కసారికి మనం పరిశీలన చేసుకోవడం చాలా అవసరం ఉంది. అట్లాగే మన సైన్స్ చెప్పింది కూడా మనం పరిశీలన చేసుకోవడం చాలా ఉంది. ఈరోజు మనకి సైన్స్ అనేది చాలా తక్కువ డెవలప్ ఉందన్నమాట, చాలా తక్కువగా చెప్పారు వాళ్ళు. అసలుకి వాళ్ళకి ఏం తెలియదు అసలు సైంటిస్టులకి. ఈ సైన్స్ గురించి, మ్యాటర్ గురించి తెలుసు, కానీ ఈ మ్యాటర్ని దాటి ఈ ఆత్మ పదార్థం గురించి వాళ్ళకి ఏం తెలియదు. ఈ శరీరం నడిపిస్తున్న ఆత్మ గురించి ఏ సైంటిస్ట్ ఇంతవరకు తెలుసుకోలేకపోయాడు. కొద్దిగా ఐన్స్టీన్ తెలుసుకున్నాడు, ఈ యొక్క శరీరం అనేది ఎనర్జీ ద్వారా క్రియేట్ అవుతుందని తెలుసు. కొద్దిగా ముందుకెళ్ళి క్వాంటమ్ ఫిజిషియన్స్ ఏం చెప్పారంటే థాట్స్ అనేవి ఎనర్జీని క్రియేట్ చేస్తాయి, ఎనర్జీ అనేది మ్యాటర్ని క్రియేట్ చేస్తాయని చెప్పారు. అంతేగాని వీళ్ళు ఎంతకన్నా ముందుకు వెళ్ళిపోయి ఆత్మ గురించి చెప్పడం జరగలేదు. కానీ ఆత్మ గురించి ఎవరు చెప్పారు అయ్యా అంటే మనకి భగవద్గీత చెప్పింది, బైబిల్ చెప్పింది, ఖురాన్ చెప్పింది, మన కబీర్ చెప్పారు, మనకి షిరిడి సాయిబాబా చెప్పారు, వీళ్ళందరూ చెప్పారు మనకి. అందుకే మనం వీళ్ళందరినీ దేవుళ్ళుగా మన ఇంట్లో ఫోటోలు పెట్టాం కానీ వాళ్ళని మనం ఫాలో చేయట్లేదు. వాళ్ళకు టెంకాయ కొట్టడం, వాళ్ళకు సాంబ్రాణికాయ ఇవ్వటము, ఎప్పుడు ఒకసారి గుడికి వెళ్ళి రావటము అలా చేస్తున్నామే కానీ వాళ్ళు అవ్వటానికి, వాళ్ళ టీచింగ్స్ మన జీవితంలో అప్లై చేసుకోవడానికి మనం సంసిద్ధంగా లేవు. మా అబ్బాయి సచిన్ కావాలనుకుంటున్నాడు అంటే ఏం చేయాలి? మా అబ్బాయి సచిన్ ఫోటో ఇంటికి తీసుకుని వచ్చి సచిన్కి దండేసి
ఓం సచిన్ టెండూల్కర్ ఆయన మహా, ఓం బ్యాటింగ్ ఆయన మహా అన్నారు అనుకోండి, సచిన్ అవుతాడా? మా అబ్బాయి సచిన్గా కావాలి అంటే ఏం చేయాలి అంటే, మా అబ్బాయి సచిన్ యొక్క ఆత్మకథను తీసుకురావాలి ఇంట్లోకి. సచిన్ యొక్క లైఫ్ చదవాలి. సచిన్ జీవితంలో కష్టాలు ఎలా వచ్చాయి, సచిన్ జీవితంలో ఛాలెంజెస్ ఎలా వచ్చాయి, వాటిని ఎలా ఎదుర్కొన్నాడు, ఈరోజు ఏ విధంగా సచిన్ ఒక భారతరత్నగా మారాడు అన్న విషయాలు అతను చదివి తెలుసుకోవాలి. ఆ తర్వాత సచిన్ లాగా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు అతను సచిన్లా అవుతాడు. అట్లాగే మనం కూడా ఒక కృష్ణుడిలాగా, ఒక రాముడిలాగా, ఒక వెంకటేశ్వర స్వామిగా మారాలి అంటే మనం కూడా వాళ్ళు చెప్పిన ఆ భగవద్గీత కానీ వాళ్ళ యొక్క జీవిత కథలను చదివితే అప్పుడు మనకు తెలిసిద్ది వాళ్ళ జీవితంలో ఏ విధంగా అయితే సాధించారు అన్నది, వాళ్ళ యొక్క ధ్యాన సాధన ఏంటి, వాళ్ళు ఏ విధంగా అంతర్యానం చేశారు అన్న విషయాలన్నీ మనకు కూలంకషంగా తెలుస్తాయి. సో డియర్ ఫ్రెండ్స్, మీ నమ్మకాలే మీ చుట్టూ కంచెల్ని ఏర్పరుస్తుంటాయి. మీ ఆలోచనలే మీకు సరిహద్దులు ఏర్పరుస్తున్నాయి. కాబట్టి మీ నమ్మకాల నుంచి మీరు బయటపడాల్సిన అవసరం ఉంది. ఈ నమ్మకాలు ఎక్కడి నుంచి వచ్చాయి? సొసైటీ నుంచి వచ్చాయా, మతం నుంచి వచ్చిందా, సైన్స్ నుంచి వచ్చిందా, లేకపోతే మా తాత తండ్రుల నుంచి, మా ఆచారాల నుంచి వచ్చాయా అని మనం పరీక్షించి చేసుకోవడం అవసరం. ఏ విశ్వాసాలు అయితే మనకి మన ఆనందానికి అడ్డుగా ఉన్నాయో అలాంటి విశ్వాసాలన్నింటినీ మన కూకటే వెళ్తే తీసివేయాల్సిన అవసరం ఉంది మనకి. మీరు కనుక కొన్ని పరిధుల్లో ఉన్నారు అంటే అర్థం ఏంటంటే ఆ పరిధులను దాటి విస్తరించాలి అన్న సంకల్పం పెట్టుకోకపోవడం వల్ల. నా జీవితం ఇంతే, నేను 4 గోడల నుంచి బయటికి రాలేను, నా అత్తమామలు నన్ను బయటికి పంపించరు, నా భర్త నన్ను బయటికి పంపించలేరు, నా జీవితం అంతే, నాకు ఎంతో టాలెంట్స్ ఉన్నాయి, ప్రపంచాన్ని నా టాలెంట్స్ చూపించాలనుకున్నాను అని అనుకుంటారు మీరు. కానీ దాని నుంచి బయటపడాలని చెప్పేసి ఎప్పుడైనా అనుకున్నారా మీరు? ఎప్పుడైతే మీరు గట్టిగా అనుకుంటారో నేను దీని నుంచి బయటికి రావాలి అని చెప్పి అనుకుంటారు, మీరు డెఫినెట్గా బయటకు వస్తారు. ఈరోజు రమణి మేడం గారు బయటకు వచ్చారు ఆత్మ సౌందర్యం ద్వారా, తన బ్యూటీ పార్లర్ ద్వారా తన టాలెంట్స్ ని ఈ ప్రపంచానికి ఆమె అందిస్తున్నారు. అట్లా ప్రతి ఒక్కరు టాలెంట్స్ ని ఈ ప్రపంచానికి అందించాలి. మీలో ఒక సంగీతం ఉండే టాలెంట్ ఉండొచ్చు, డాన్స్ అనే టాలెంట్ ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు. కానీ ఆ టాలెంట్ బయటికి రాకోకుండా నీ యొక్క విశ్వాసాలు కొన్ని ఆపుతూ ఉంటాయి. వాటన్నిటిని మనం క్షుణ్ణంగా పరిశీలన చేసుకొని వాటినన్నింటినీ మనం ఒక్కొక్కటి వేలతో తీసివేయాల్సిన అవసరం. మీరు పుట్టి పెరిగిన పరిస్థితులు, అలాగే డాక్టర్స్ చెప్పిన విశ్లేషణలు, మీకు ఇదివరకు బోధించబడిన విశేషాలు, ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే గుడ్డి నమ్మకాలు మిమ్మల్ని నెట్టివేస్తున్నాయి. మీ నమ్మకాలకు, విశ్వాసాలకు, మీ ఆలోచనలకు గల శక్తి తీవ్రత అనుగుణంగా భౌతిక వస్తువు అనేది సృష్టించబడుతుంది. నీ యొక్క నమ్మకాలు ఎలా ఉంటాయో దానిలో నుంచి నీ యొక్క ఆలోచనలు క్రియేట్ అవుతాయి. ఎప్పుడైతే నీకు ఆలోచనలు క్రియేట్ అవుతుంటాయో నీ ఆలోచన నీ వాస్తవ రూపంలో జరుగుతుంది. నీ వాస్తవాలు నీ యొక్క ఆలోచన నీ వాస్తవాలు. కాబట్టి నీ యొక్క ఆలోచనలు ఎలా వస్తున్నాయి అంటే నీ విశ్వాసాల నుంచి వస్తున్నాయి. నీ విశ్వాసాలు ఎక్కడ జరుగుతున్నాయి అంటే గత జన్మల్లో కానీ గతంలో కానీ నీకు రుద్దపడిన విషయాలన్నీ నీ విశ్వాసాలుగా ఉంటాయి. సమాజం ద్వారా రుద్దపడిన విషయాలు, మతం రుద్దపడిన విషయాలు, సైన్స్ ద్వారా రుద్దపడిన విషయాలన్నీ. కాబట్టి వీటన్నిటిని మనం ఏం చేయాలంటే క్షుణ్ణంగా పరిశీలన చేసుకోవాలి. జీవిత గతిని మనం మార్చాలి అంటే మనం ఏం చేయాలంటే నీ యొక్క నమ్మకాలను మనం మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మీ ఆలోచనల్లో, మీ నమ్మక వ్యవస్థల్లో మార్పు వస్తే తప్ప బాహ్య ప్రపంచంలో మార్పు అనేది అసాధ్యము. మనం ఏమనుకుంటామంటే బాహ్య ప్రపంచంలో మార్పు రావాలని కోరుకుంటాం, కానీ నీ నమ్మకాల్లో మార్పు రాకోకుండా బాహ్య ప్రపంచంలో మార్పు రాదు. అంటే నువ్వేం సూచిస్తున్నావు అంటే నా డబ్బు కావాలి కోరుకుంటున్నాను, నా డబ్బు కావాలి, నాకు ఇల్లు కావాలి, అన్ని కావాలి కోరుకుంటున్నావు. కానీ ఇంకోవైపు నువ్వేమనుకుంటున్నావు అంటే నేను ధ్యానం చేస్తున్నా కదా, నేను ఆధ్యాత్మికవేత్తనే కదా, మరి డబ్బు అనేది నన్ను మాయలో పడేస్తుంది కదా అని అనుకుంటున్నాను. చూసారా, 2 విశ్వాసాలు ఉన్నాయి. ఒక విశ్వాసం ఏంటంటే నా డబ్బు కావాలి అని చెప్పి అనుకుంటున్నాం. రెండో సైడ్ ఏమనుకుంటున్నాం అంటే అమ్మో డబ్బు సంపాదిస్తే మాయలు ఇరుక్కుంటా కదా అనుకుంటున్నాం. దీనివల్ల అవుతుందంటే కాంట్రడిక్షన్
ఆ విశ్వాసాలు ఉండడం వల్ల ఏమవుతుందంటే నీకు ఆ డబ్బు అనేది మేనిఫెస్ట్ కాదు. ఇంకేమనుకుంటావంటే డబ్బు కావాలని కోరుకుంటావు, కానీ ఇంకోవైపు ఏమనుకుంటావంటే ఈ డబ్బు వచ్చిందా, ఈ చుట్టాలందరూ ఇంటికి వస్తారు, ఇప్పుడు హాయిగా ప్రశాంతంగా జీవిస్తున్నా, ఈ చుట్టాలు వచ్చారంటే ఇల్లంతా గందరగోళం ఉంటుంది. ఈ డబ్బు వచ్చిందా ఏమవుతుందంటే మనకి ఇంటి సెక్యూరిటీ పెట్టుకోవాలి, ఈ దొంగల భయం ఉంటుంది మనకి. కాబట్టి మనకి డబ్బు వద్దురా బాబు అనుకుంటాం లోపలేమో అలా అనుకుంటున్నాం, బయట ఏమో నాకు డబ్బులు ఎందుకు లేవబ్బా, నా జీవితం దరిద్రం ఎందుకు ఉందబ్బా అనుకుంటాం. చూసావా, రెండు కాంట్రాడిక్టరీ బిలీఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. అట్లాగే మనం ఏదో పెట్టుకుంటాం అన్నమాట మన జీవితంలో. అయ్యో నేను బయటికి వెళ్ళి ధ్యానం గురించి చెప్తే ఏమనుకుంటారో, బయట ప్రపంచం ఏమనుకుంటుందో అన్న భయం ఏం చేస్తుందంటే, ఒక స్త్రీని ఏం చేస్తుందంటే తన భర్తను వాడు ఆపుతాడు. ఉంది నా వచ్చిన ఆమెకి బయటికి వెళ్ళి ప్రచారం చేయాలని అన్ని ఊర్లోకి చెప్పాలనుకుంటుంది. కానీ ఆమె ఏమి చెప్తుందంటే, సార్ మా ఆయన ఎప్పుడు ఊరుకోడు సార్, ఆయన ఎప్పుడు ఆపుతుంటాడు సార్, నేను అన్ని ఊర్లోకి వెళ్ళి చెప్పాలనుకుంటున్నాను అని చెప్పేసి ఆమె చెబుతూ ఉంటుంది. ఒకసారి ఆమె నేను గమనించాను, ఈమె ఇలా ఎందుకు చెప్తుందబ్బా, ఆయన ఎందుకు ఆపుతున్నాడబ్బా అని చెప్పి చూశాను నేను. అప్పుడు నాకేం తెలిసిందంటే ఆమె లోపలే ఒక భయం ఉంది. ఏం భయం ఉందంటే, ఒక ఒంటరి స్త్రీ బయటికి పోయి ప్రచారం చేస్తే సమాజం ఏమనుకునిద్ది అన్న భయం ఉంది. ఆ భయం ఏం చేసిందంటే భర్త రూపంలో వచ్చి ఆపేసింది. జనరల్ భర్త ఆపడం అలా, ఈమె లోపల ఉన్న విశ్వాసాలు ఏం చేసినాయి అంటే భర్త రూపంలో అత్తమామ రూపంలో వచ్చి ఆపేస్తూ ఉంటాయి. కానీ నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నేను వెళ్తాను, నేను చేస్తాను అని గట్టిగా ఎప్పుడు అనుకుంటావో అప్పుడు ఏమవుతుందంటే నిన్ను ఎవడు ఆపలేడు. కానీ అంతకుముందు ఉన్న విశ్వాసాలు ఏం చేసినాయి అంటే నిన్ను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావో దాన్ని చేయకోకుండా ఆపేస్తుంది. ఒలింపిక్ క్రీడల్లో మీరు చూసుకుంటారు, ఒలింపిక్ క్రీడల్లో చాలా మంది అసలుకి ఎన్నెన్నో జిమ్నాస్టిక్స్ చేసేస్తుంటారు, అసలుకి 9 సెకండ్లు 100 మీటర్స్ పరిగెడుతుంటారు. ఎంతో మంది పారా ఒలింపిక్స్ లో చూసుకుంటే ఒక గుడ్డి వాళ్ళు కానీ కాలు లేని వాళ్ళు కానీ ఎన్నో గోల్డ్ మెడల్ సాధిస్తుంటారు. అవన్నీ చూసి మీకు ఆశ్చర్యం కలుస్తాయి, అబ్బా ఎంత బాగా చేశారు అని. కానీ ఇవన్నీ ఏంటంటే మీరు కూడా సాధించగలరు. ఏదైతే వాళ్ళు చేశారో ఒలింపిక్స్ లో అది మీరు కూడా సాధించగలరు. కానీ మీరు దాన్ని విశ్వసిస్తున్నారా? అమ్మో నా వయసు 40 వచ్చేసింది, 50 వచ్చేసింది, 60 వచ్చేసింది, నేనేం చేయగలను, నా శరీరం ఆ విధంగా లేదు కదా అని అనుకుంటాం. కానీ నీ శరీరం అనేది నీ నమ్మక వ్యవస్థ ద్వారా క్రియేట్ అవుతుంది. నీ ఆలోచనలు నీ శరీరంలో నిర్మాణాన్ని క్రియేట్ చేస్తాయి. మరి ఈ విషయం తెలుసుకోవాలంటే ఒక కావాలన్నమాట. మీరు కనుక చూసుకుంటే నేను 2 years క్రితం యూట్యూబ్లో 2 వీడియోస్ చూశాను నేను, అది మీకు షేర్ చేయాలనుకున్నాను నేను. ఒక ఉంది ఏ విధంగా మనకి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి మనకి టీవీల్లో. ఒక 92 years ఒక బామ్మ ఆ రోజు అమెరికాలో జరిగిన ఒక షోలో వచ్చింది. ఆమెను చూసి అందరూ ఆశ్చర్యపోయారు, నీ వయసు 92 సంవత్సరాలమ్మా, నువ్వు డ్యాన్స్ చేయడానికి వచ్చావా అన్నారు. అవునండి నేను డ్యాన్స్ చేయడానికి వచ్చాను అంది. చాలా సన్నగా ఉంది ఆమె. సరే వెయ్యమ్మ అన్నారు. ఆమె వేసిందండి డ్యాన్స్, అసలుకి నాకు ఆశ్చర్యం వేసింది. ఆమె ఒక 80 years అమ్మాయి ఏ విధంగా వేసిద్దో ఆ విధంగా వేసింది ఆమె. ఆమెను చూసి ఒకటే చప్పట్లు అందరు. అప్పుడు అందరూ అడిగారు, అమ్మ అసలు నీ వయసు నువ్వేంటి చక్కగా చేస్తున్నావు, ఎలా సాధ్యమైంది అమ్మా నీకు అడిగారు. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, నాయన నాకు 62 సంవత్సరాల దాకా నాకు డ్యాన్స్ చేయడానికి నా తీరిక లేదు. నా డ్యాన్స్ అంటే ఇష్టం, కానీ నా కొడుకులతోనూ కూతుర్లతోనూ మనవళ్ళతోనూ బిజీ అయిపోయారు. కానీ 62 సంవత్సరాల వయసులో నాకేమనిపించిందంటే చిన్నతనం నుంచి కోరిక ఉంది కదా, ఆ కోరిక తెచ్చుకోవాలనిపించింది. వెంటనే నేను 62 సంవత్సరాల వయసులో ఒక డ్యాన్స్ స్కూల్లో పోయి జాయిన్ అయ్యాను. అప్పుడు ఏమైందంటే అప్పటికి ప్రాక్టీస్ చేస్తున్నాను, 30 సంవత్సరాలు ఇంకా ప్రాక్టీస్ చేసి, అందుకే ఈరోజు నేను ఒక 8 years అమ్మాయిలాగా నేను చేయగలుగుతున్నాను అని చెప్పాను. చూసారా, అంటే ఆమె ఏం చేసింది అక్కడ, నా వయసు ఎంత
ఈ వయసులో కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు, కాళ్ళు అనేది విరిగిపోతాయి అని చెప్పి విశ్వాసం నుంచి బయటకు వచ్చేసి నేను డ్యాన్స్ చేసి చూపించాలి, ప్రపంచం నా టాలెంట్ చూపించాలి అన్న ఆ నమ్మకం తను ఏం చేసిందంటే ఈరోజు అంత అద్భుతమైన డ్యాన్స్ చేయడానికి తను పురికొల్పింది. అట్లాగే ఇంకో వీడియో చూసాను నేను. 108 సంవత్సరాల ఒక ముసలాయన ఉన్నాడు. ఆయన 42 మైళ్ళు మ్యారథాన్ అంటారు. ఈ 42 మైళ్ళని ఆయన పరిగెత్తాడు. ఆయన ఏ విధంగా మిగతా యువకులు ఫస్ట్ ప్రైజ్ సాధించాడు, అతనికి ఈక్వల్గా అతను వెళ్ళాడు. కానీ అతను సెకండ్ ప్రైజ్ వచ్చింది అతనికి ఆ మ్యారథాన్లో. 42 మైళ్ళు అతను పరిగెత్తాడు. అతను ఫస్ట్ ప్రైజ్ సంపాదించిన వ్యక్తి యొక్క వయసు 19 సంవత్సరాలు అయితే ఈ 108 సంవత్సరాలు వచ్చిన ఆ ముసలి వ్యక్తి యొక్క వయసు 108 సంవత్సరాలు. ఇతను ఆ ఫస్ట్ 19 సంవత్సరాల కుర్రోడితో పాటుగా చక్కగా వెళ్ళిపోయి చక్కగా అతను ఎస్ మీరు చూశారు. ఇప్పుడు ఈరోజు చక్కగా మేడం గారు చక్కగా చూపించారు. అది మరి నేను చూసిన వీడియో ఇది కాదు, ఇంకో వీడియో అనమాట. ఒక టాలెంట్ షో అనమాట. దాంట్లో ఇంకా అద్భుతంగా చేసింది అనమాట. దీంట్లో కూడా మీరు 92 years చక్కగా ఈరోజు చక్కగా ఆనందంగా జీవిస్తాం. మనం ఎందుకు ఆ విధంగా జీవించాం? మనం వయసు అనేది మనం పట్టుకుని ఉంటాం. మనం ఈ వయసులో ఇలా అయిపోతుంది, ఈ రోగాలు చేస్తాయి, 60 వయసు చచ్చిపోతే బెస్ట్, ఈ కొడుకుతో కోడలతో ఎవడు వింటాడు, ఎవడు మంచి మీద పడిస్తాడు అని చెప్పేసి మనం ఈ విశ్వాసం కలిగి ఉండటం వల్ల ఈ రోజు మనము ఈ విధంగా తయారయ్యాము అనమాట. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఈ నమ్మకాలు విశ్వాసాల నుంచి బయటికి కావాలంటే మనం ఏం చేయాలంటే ముందు వాటిని పరిశీలించాలి. అసలు నేను ఎక్కడ ఇరుక్కుపోయాను, నేను అసలుకి ముందు తెలుసుకోవాలి. నేను ఎక్కడెక్కడ ఇరుక్కుపోయాను తెలుసుకుంటే ఆ తర్వాత బయటకు రావడం చాలా ఈజీగా ఉంటుంది. ఏ విధంగా మీ జీవితంలో సమస్యలు, కష్టాలు, అనారోగ్యాలు అప్రయత్నపూర్వకంగా ప్రవేశిస్తున్నాయో అదే విధంగా పాజిటివ్ సంఘటనలు కూడా మీ జీవితంలోకి అప్రయత్నపూర్వకంగా ప్రవేశిస్తాయి. ఏ విధంగా నెగిటివ్ సిచ్యువేషన్ వస్తున్నాయి లైఫ్లో, బాధలు, దుఃఖాలన్నీ వస్తున్నాయి. అదే విధంగా మన నమ్మకం చేంజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు కూడా ఏమవుతుందంటే పాజిటివ్ ఇన్సిడెంట్స్ మన లైఫ్లోకి ఎంటర్ అవుతాయి. జస్ట్ ఏం చేయాలంటే దీనికోసం పెద్ద ఎఫర్ట్స్ ఏం పెట్టక్కర్లా, మన యొక్క నమ్మకం చేంజ్ చేసుకుంటే చాలు. అట్లాగే ఈ భూప్రపంచంలో చాలా మంది ఏమనుకుంటారంటే మేము అణగారిన వారము, మేము తక్కువ కులం వాళ్ళము, మమ్మల్ని ఈ ప్రజలందరూ అణిచివేస్తున్నారు, ధనికులందరూ అణిచివేస్తున్నారు, మేము పేదవాళ్ళము, గవర్నమెంట్ మాకు సహాయం చేయదు, మేము ఇక్కడ ఎందుకు పుట్టాము అని చెప్పనుకుంటారు. కాబట్టి వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు అలాంటి పరిస్థితులు నెట్టివేస్తున్నాయి. కానీ వాళ్ళు కనుక అనుకుంటే మేము చక్కగా జీవిస్తున్నాము, మా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, అసలు ఎవరిని సపోర్ట్ చేసే అవసరం ఏముంది, నేను హాయిగా ఆనందంగా జీవిస్తాను అని అనుకుంటే ఆ విధంగా జీవిస్తాడు. కానీ మనం ఏమనుకుంటున్నామంటే గవర్నమెంట్ నాకు కనుక పథకాలు ఇస్తే, అమ్మ ఒడి పథకం ఇస్తే అప్పుడు ప్రజలను చదివించుకుంటాను, ఆ రేషన్ ఇస్తే నేను బతుకుతాను, ఆ జగన్ గారి వల్ల నా జీవితం నడుస్తుంది అని అనుకుంటే నీ జీవితం అలాగే నడుస్తూ ఉంటుంది. నాకు గవర్నమెంట్తో సంబంధం లేదు, నేను నా ఆత్మశక్తితో జీవిస్తాను, నేను నా ఇల్లు ఎప్పుడు చూసినా సరుకులతో నిండి ఉంటుంది, నేను ఎప్పుడు మా ఇంట్లో కావాల్సిన అన్ని నాకు చక్కగా తీరతాయి అని చెప్పి అనుకుంటే నీ జీవితం అలాగే అవుతుంది. నేను ఉద్యోగం మానేసి 4 సంవత్సరాలు అయింది, కానీ మా ఇంట్లో ఏ కొరత లేదు, హాయిగా నడుస్తుంది మా ఇల్లు. ఎందుకంటే నేను అనుకున్నాను నా ఇంటికి కావాల్సినవన్నీ నాకు ఎప్పుడు ఏర్పడుతూ ఉంటాయి, నాకు సృష్టి ఏ విధంగా నాకు ఇస్తూ ఉంటుంది అన్న థాట్ అనేది నా జీవితంలో పనిచేస్తూ ఉంది. అంటే నువ్వేమనుకుంటే నీ జీవితంలో జరగాలి. 1940 ఆ ప్రాంతంలో ఏం జరిగిందంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. మీకు తెలుసు తెలియదు, అమెరికా మొత్తం స్టాక్ మార్కెట్ అంతా పడిపోయింది ఆ టైంలో. అప్పుడు ఏమైందంటే అన్ని కంపెనీలు కూలబడిపోయాయి, ఉద్యోగాలు పోయినాయి, తినడానికి తిండి లేదు అందరికీ. ప్రపంచం అంత పరిస్థితి అలా అయింది 1940s ఆ టైంలో. కానీ అదే టైంలో కొంతమంది ఉన్నారు స్పిరిచువల్ పర్సన్స్, వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ ప్రపంచంలో ఏదైనా జరగచ్చు,
అందరికి ఉద్యోగాలు పోవచ్చు, బిజినెస్లు పోవచ్చు, డబ్బులు అయిపోవచ్చు. మేము మటుకు మస్తుగా జీవిస్తాం. మా మటుకు ఇంట్లో తిండి ఉంటుంది, మా ఇంట్లో ఏసీ ఉంటుంది, టీవీ చూస్తుంటా, మస్తు చేస్తుంటా, హాయిగా జీవిస్తుంటా అనుకున్నాడు వాడు. కాబట్టి ఏం జరిగిందంటే వీడి విశ్వాసం ప్రకారం ఏం జరిగిందంటే వీడికి కావాల్సిన వీడి దొరికినాయి. ప్రపంచం అంతా డిప్రెషన్లో ఉంది, కానీ వీడు మటుకు మస్తీగా ఉన్నాడు. కానీ ప్రపంచం మిగతా వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ రోజు టీవీ చూస్తుంటారు, వీళ్ళు న్యూస్ పేపర్ చూస్తుంటారు. ఈ టీవీ న్యూస్ పేపర్ ఏం చెప్పారంటే అమ్మో మనకి అంత డిప్రెషన్ వెళ్ళిపోయింది, మన జీవితం ఇంకేమైపోయిందో, మనకి తిండి దొరుకుతుందో లేదో, ఈరోజు కరెంట్ వచ్చిందో రాదో, ఈరోజు షాప్లో సరుకులు వస్తాయా లేదా అని చెప్పి అనుకున్నారు. సో అదే విధంగా వాళ్ళ జీవితంలో ఏం జరిగిందంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు దొరకలేదు. కానీ ఒకటి అనుకున్నాడు, నాకు అన్ని దొరుకుతాయి, అన్ని దొరికినాడు. ఇప్పుడు కరోనా టైం వచ్చింది, మన పిరమిడ్ మాస్టర్లు ఎవడు మాస్క్ వస్తే తిరగట్లే ఎవడు. ఎందుకంటే అసలు దాని గురించి ఆలోచన లేదు. ఏదో ట్రాఫిక్ పోలీస్ కోసం వేసుకుంటాను నేనైతే. ఎందుకంటే అసలుకి కరోనా వచ్చిన విషయం కూడా మర్చిపోతా ఉంటాను నేను. బయటికి వెళ్ళి తిరుగుతుంటూ అందరూ మాస్క్ వేసుకుంటూ ఓహో ఈ కరోనా ఒకటి వచ్చింది కదా అంటే నాకు గుర్తుకు వస్తుంటుంది. ఈ చావు గురించి భయం లేదు, ఎందుకంటే మన ఆత్మ పదార్థం అని అర్థమైపోయింది. కాబట్టి సంసిద్ధం, రెడీ చావడానికి. కానీ ఎప్పుడు చావు రావాలి, ఎప్పుడైతే భూమి స్వర్గం అవుతుందో అప్పుడు చస్తాను నేను ఆ నిర్ణయం తీసుకున్నాను నేను. కాబట్టి చచ్చిన చావు రాదు, వైజాగ్ మొత్తం పోవచ్చు, కానీ నేను బతుకుంటా అని చెప్పి అనుకున్నాను నేను. కాబట్టి నా భయం లేదు చావు గురించి, నా రాదు కూడా చావు. ఎందుకంటే నేను అలా అనుకున్నా, నేను నా జీవితం ఎలా అనుకున్నానంటే ఈ భూమి సత్యయుగంలో ప్రవేశించిన తర్వాత, భూమి మీద అందరూ ధ్యానం నేర్చుకున్న తర్వాత అప్పుడు శరీరం వదిలేస్తున్నాను. అప్పుడే నా చావు వచ్చింది, అప్పుడు నాకు రాదు అని చెప్పి అనుకున్నాను. ఇక నా కరోనా ఏం చేసింది, ఇంకేం చేసింది. కాబట్టి మన అంతర్ ప్రపంచం అనేది ఎలా ఉందో అదే విధంగా బాహ్య ప్రపంచం అనేది ఉంటుంది. కాబట్టి మారాల్సింది ఏంటంటే మన అంతర్ ప్రపంచాన్ని మార్చుకోవాలి. మన అంతర్ ప్రపంచం అంటే ఏంటంటే మన యొక్క నమ్మక వ్యవస్థ, మన యొక్క ఆలోచన విధానము, మన యొక్క ఫీలింగ్స్, ఈ మూడు కలిపి అంతర్ ప్రపంచం అంటారు. ఏంటి, మీ ఆలోచన విధానము, నీ నమ్మక వ్యవస్థ ప్లస్ నీ యొక్క ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్, ఈ నాలుగు కలిపి. ఈ నాలుగే అంతర్ ప్రపంచం నుంచి బయట ప్రపంచం క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో బయట ప్రపంచంలో నువ్వు విషాదం చూస్తున్నావా, అన్యాయం చూస్తున్నావా అంటే అర్థం ఏంటంటే నీ అంతరంలో అన్యాయం, విషాదం ఉంది. కాబట్టి బయట ప్రపంచం ఒక అర్థంలో నీకు చూపిస్తుంది. కాబట్టి బయట ప్రపంచం మారాలి అంటే నీ అంతరాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు ఎక్కడ నాకు కాటికి మార్కర్ అయిందనుకోండి, నేను అద్దంలో చూసుకున్నాను, నేను నాకు కాటికి ఇక్కడ ఉంది అని చూసుకున్నాను. నేనేం చేశానంటే ఓహో బయట అద్దంలో అది కనిపిస్తుంది నాకు ఆ కాటికి మార్కర్. నేనేం చేశానంటే ఆ చేయి తీసుకొని ఆ అద్దంలో కనిపిస్తున్న కాటికి మార్కర్ నేను చెరిపేశాను అనుకోండి, పోయిద్దా అది? మార్చుకోవాల్సింది ఇక్కడ చెరిపేసుకుంటే ఆ అద్దంలో ఉన్న కాటికి మార్కర్ పోయిద్ది. కాబట్టి బయట ప్రపంచంలో అన్యాయాన్ని, విషాదాన్ని తీసేయాలంటే నీ లోపల అసలు ఉంది అన్న విషయం తీసేయాలి. ఇదే విషయాన్ని రిచర్డ్ బాగ్ గారు మహాపరిసత్యాలు చెప్తారు. ఈ ప్రపంచంలో అన్యాయం ఉంది, విషాదం ఉందని విశ్వసిస్తే దానికి మీనింగ్ ఏంటంటే నువ్వు అజ్ఞానంలో ఉన్నావు అని. ఈ ప్రపంచంలో ఎక్కడ అన్యాయం లేదు, విషాదం లేదు, అవన్నీ నీకు నీ ఆలోచించి ప్రొజెక్ట్ అవుతున్నాయి. ఒక స్త్రీ ఇలా ఆలోచించింది ఏమంటే స్త్రీకి రక్షణ లేదు, బయట ప్రపంచంలోకి వెళ్తే అందరూ కామెంట్ చేస్తుంటారు, అర్ధరాత్రి స్త్రీ తిరగకూడదు, ఒంటరిగా ఉన్న తిరుగుతున్నప్పుడు నాకైనా ప్రమాదం జరగచ్చు అని చెప్పి అనుకుంటుంది. ఎప్పుడైతే ఆమె బయట ప్రపంచానికి వెళ్తుందో తను ఏమవుతుందంటే ఇలాంటి సంఘటనలన్నీ తన జీవితంలో జరుగుతాయి. కానీ ఒక స్త్రీ ఏమనుకుంటుందంటే ఈ బయట ప్రపంచం అంతా సేఫ్, అందరూ నాకు హెల్ప్ చేస్తారు అనుకుంది. అప్పుడు ఏమవుతుందంటే నీ విశ్వాసం ప్రకారంగా ఏమవుతుందంటే బయట ప్రపంచం అందరూ నీకు రక్షణ కలిగించే వాళ్ళు ఉంటారు. ఇది బయట ఫ్రెండ్స్. సీతాదేవి ఉంది, సీతాదేవిని మరి రావణుడు తీసుకెళ్ళాడు, మరి అక్కడ సంవత్సరం పాటు ఉంది. మరి రావణుడు 3 లోకాలని జయించాడు, కానీ సీతాదేవి దగ్గర రాలేకపోయాడు. ఎందుకంటే సీతాదేవి అంత గొప్ప ధ్యానం చేసింది. ఆమె యొక్క ఆరా ఎంత గొప్పదంటే ఆమె దగ్గరికి రావణుడు ఎంటర్ కాలేకపోయాడు ఆరాలో. కాబట్టి మన ఆడపిల్లలకి మనం నేర్పించాల్సింది అంటే ఏంటయ్యా అంటే ధ్యానం నేర్పించాలా లేకపోతే కరాటే నేర్పించాలా? కరాటే నేర్పిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నీకు బయట ప్రపంచం ప్రమాదం ఉన్నది, నువ్వు ఎదుర్కోవాలంటే కరాటే చేయాలి, నువ్వు అడ్డుపడాలి, నీ ఆత్మరక్షణకి
నువ్వు అడ్డుపడాలి అని చెప్పి నువ్వు ప్రోగ్రామింగ్ చేస్తున్నావు. కానీ ఎప్పుడు ధ్యానం నేర్పిస్తావు, అమ్మాయికి ఏం నేర్పిస్తున్నావు అంటే ఈ ప్రపంచం అంతే నువ్వు ఎప్పుడు హాయిగా ఉంటావు, నువ్వు ఈ ప్రకృతి ఒడిలో క్షేమంగా ఉంటావు, అమ్మ ఒడిలో ఏ విధంగా క్షేమంగా ఉంటావు, ఈ ప్రకృతి ఒడిలో క్షేమంగా ఉంటావు, ఈ ప్రపంచం అంతా నీకు రక్షణ ఇవ్వడానికే ఉన్నది, నీ హెల్ప్ చేయడానికే ఉన్నది అన్న ఒక విశ్వాసాన్ని ఇస్తున్నాడు ఆ అమ్మాయికి. కాబట్టి ఆ అమ్మాయి విశ్వాసాల ప్రకారం ఏమవుతుందంటే ఆ అమ్మాయి ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే ఆ అమ్మాయికి ఎప్పుడు అంత సహాయం చేసే వాళ్ళు ఉంటారు. కానీ ఈ కరాటే చేసే అమ్మాయికి ఏంటంటే ఈ ప్రపంచం అంతా సరిగా లేదు అనుకుంటుంది, కాబట్టి బయటికి వెళ్ళంగానే ఎవడో ఒకటి కదిలిచ్చేవాడే అవుతాడు అనమాట. కాబట్టి పిల్లలకి ఆడపిల్లలు నేర్పించాల్సింది ఏంటంటే ఆమెకు విశ్వాసాలు చేంజ్ చేసుకోవడానికి మనం మార్పించాలి. మనం తెలియకుండా ఏం చేస్తున్నామంటే ఎన్నో మనం ప్రోగ్రామింగ్ చేస్తున్నాం, మన పిల్లలకి ఎన్నో భయాల్ని ఎక్సెప్ట్ చేస్తున్నాం. ఈ విశ్వంలో రహస్యాలంటూ ఏవీ లేవు. మీ నమ్మక వ్యవస్థకు అనుగుణంగా భౌతిక సంఘటనలు మీ వైపు ఆకర్షించబడుతుంటాయి. నీ నమ్మకాలు ఎలా ఉంటాయో భౌతిక సంఘటనలు నీ జీవితంలోకి ఆకర్షించబడతాయి. అంతే రహస్యం. దీన్ని లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం అంటారు. కాబట్టి ఏం చేయాలంటే నీ పాత నమ్మక వ్యవస్థను తీసివేసేసి నువ్వేం చేయాలంటే కొత్త నమ్మక వ్యవస్థను వేయాలి. ఏవేయాలంటే ఈ ప్రపంచం అంతా మంచిగా ఉంది, అందరూ నా సహకారం చేయడానికి ఉన్నారు ప్రపంచంలో అని చెప్పి కొత్త నమ్మక వ్యవస్థ చేసుకోండి. నేను ఏది సాధించాలో సాధించగలుగుతాను, నన్ను నేను ప్రేమించగలుగుతున్నాను, ఈ ప్రకృతి ప్రేమించుకోగలుగుతున్నాను, ఈ ప్రపంచం అంతా అద్భుతము, ఈ భూలోకం అద్భుతము అన్న కొత్త నమ్మక వ్యవస్థను ఎప్పుడు వేసుకుంటావు నీ జీవితం అలా సాగుతూ ఉంటుంది. గతంలో దొరికిన కొన్ని తప్పులు, ఇతరుల పట్ల మీకు దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు, గతంలోని అపజయాలు, మిమ్మల్ని ఇతరుల మనసుని గాయపరిచే సందర్భాలు ఏం చేస్తాయి అంటే మిమ్మల్ని మీ యొక్క ఆలోచన సరిగ్గా వెళ్ళలేవు. ఆ వ్యక్తి నన్ను అవమానించేశాడు కదా, ఆ వ్యక్తి నన్ను కొట్టాడు కదా, నన్ను ఆ వ్యక్తి తిట్టాడు కదా, నీ మనసులో గాయాలు అయి ఉంటాయి అన్ని. అయినా గాయాలు ఏంటంటే ఏమవుతుందంటే నీ యొక్క ఆలోచనలు ఏం చేస్తాయి అంటే నీ జీవితాన్ని సరిగ్గా ముందుకు తీసుకెళ్ళలేవు. అలాంటప్పుడు ఏం చేయాలంటే నీ యొక్క గత జన్మని, ఈ గత జీవితాన్ని అన్నిటి ఏం చేయాలంటే ఒక పెట్టిన క్షమించేసేయాలి. అయిపోయింది అని చెప్పి వదిలేసేయాలి. క్షమించేసి ఈ రోజు నుంచి కొత్త జీవితాన్ని మొదలెడతాను అని చెప్పేసి మొదలెడతాను. ఎప్పుడైతే ఈ రోజు నుంచి కొత్త జీవితం మొదలెడతాను అనుకుంటావో అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు నీకు కొత్త విధంగా నీ ఆలోచనలు వస్తాయి. అంటే ఆ పాత ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే తీసివేస్తావో అప్పుడు కొత్త ఇన్ఫర్మేషన్ మనం ఇన్సర్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ జీవితాన్ని శాసించాల్సింది నీ ఆలోచనలు, నమ్మక వ్యవస్థ తప్ప బాహ్య ప్రపంచపు పరిస్థితులు ఎంత మాత్రం కావు. గతం అనేది మిమ్మల్ని ఏ విధంగా ప్రభావితం చేయజాలదు. గతం కంటే ఎక్కువ భౌతిక సంపద, ఆధ్యాత్మిక సంపదను ఈ రోజు మీరు క్రియేట్ చేసుకోవచ్చు. గతం గతః. ఈ రోజు నీకేం కావాలో కోరుకోయ్యా, నాకు ఈ జీవితం అద్భుతంగా ఉండాలి, ఇలా ఉండాలనుకుంటే ఆ విధంగా నీ జీవితం క్రియేట్ అవుతుంది. గతం గురించి పట్టించుకోకండి, అయిపోయింది వదిలేసి క్షమించి వదిలేసేయండి. ఈ రోజు నుంచి నా జీవితం ఇలా కావాలని కోరుకోండి, అప్పుడు ఇలా అవుతుంది. దీనికి ఏం చేయాలి అంటే రోజు ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. ఈ మూడు ఎప్పుడైతే మనం చేస్తామో మన పత్రి సార్ చెప్పింది అప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక కొత్త సమాచారం మన జీవితంలో వస్తుంది. ఎప్పుడైతే మనకి ఒక కొత్త ఇన్ఫర్మేషన్ మన లోపలికి వస్తుందో అప్పుడు ఏమవుతుందంటే ఈ పాత నమ్మకాలు, పాత విశ్వాసాలన్నీ వెళ్ళిపోయి కొత్త ఆలోచన ధోరణి మన జీవితంలోకి వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము అన్న జ్ఞానం మనకు వస్తుంది. అప్పుడు మన జీవితం అనేది 3 పువ్వులు 4 కాయలుగా హాయిగా జీవిస్తాము. కాబట్టి ఈ విశ్వాస నమ్మకాలు పోవాలంటే ఏం చేయాలి? ధ్యానం బాగా చేయాలి. రోజు 3 గంటలు 4 గంటలు కూర్చొని చేయాల్సిందే మనం ఫస్ట్లో 40 రోజుల పాటు. అప్పుడు మనలో ఏమవుతుందంటే ఆ లోపల దాగున్నాయి కదా అన్న విశ్వాసాలన్నీ వెళ్ళిపోతాయి. రోజు ఆ పుస్తక పఠనం చేయాలి, మనం సజ్జన సాంగత్యం చేయాలి, ఇలాంటి క్లాసులు అటెండ్ అవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే నెమ్మదిగా పాత విశ్వాసాలన్నీ వెళ్ళిపోతుంటాయి. మీకు అప్పుడు ఆత్మకు సంబంధించిన విశ్వాసాలన్నీ మీ జీవితంలోకి వస్తాయి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా వస్తాయి మీ జీవితంలోకి. అప్పుడు మీ జీవితం అనేది ఒక అద్భుతంగా జీవిస్తారు మీరు. సో కాబట్టి ఈరోజు ఇప్పుడు 10:15 అయిపోయింది.
సో ఇప్పుడు మనం మెడిటేషన్ చేద్దాం. ఒక అరగంట సేపు, ఒక హాఫ్ అన్ అవర్ చేద్దాం మెడిటేషన్. చేద్దాం అంటే ఇప్పుడు ఓకే సార్. ఓకే సార్. చక్కగా 2 కాళ్ళు చేతుల్లో చేతులు పెట్టుకోండి. స్థిర సుఖాసనంలో కూర్చోండి. కళ్ళు 2 మూసుకోండి. మీ శ్వాస మీద ధ్యాస ఉంచండి. మ్యూజిక్ ప్లే చేయాలి సార్? నేను చేస్తాను. ఓకే. మీ ముక్కులో తిరిగాడుతున్న ఆ శ్వాస ప్రవాహాన్ని గమనిస్తూ ఉండండి. ఒక అరగంట పాటు మనం ధ్యానం చేద్దాం. ఈ అరగంట పాటు ఈ ప్రపంచం గురించి మర్చిపోండి. మీ ఇంట్లో ఏ పరిస్థితులు ఉన్నా సరే వాటిని మర్చిపోండి. ఒక అరగంట సేపు కేవలం ఆ శ్వాస మీద ధ్యాస ఉంచండి. శ్వాస అనేది నీ అంతర్ ప్రపంచంతో అనుసంధానం కలిగి ఉంటుంది. ఈ బ్రహ్మాండంతో అనుసంధానం కలిగిన ఈ శరీరంలో ఉన్న ఈ శ్వాస అనేది ఈ శరీరానికి సంబంధించేది కాదు. శ్వాస అనేది ఆత్మకు సంబంధించింది. ఎప్పుడైతే ఆ శ్వాసతో అనుసంధానంలో ఉంటావో అప్పుడు ఈ సృష్టితో అనుసంధానం కలిగి ఉంటావు. బీ విత్ యువర్ నార్మల్, న్యాచురల్ అండ్ సింపుల్ బ్రెత్. కేవలం శ్వాస మీద మాత్రమే ధ్యాస ఉంచండి. నేను ఓకే చెప్పేదాకా ఎవ్వరు కళ్ళు తిరగరాదు.
కేవలం మీ శ్వాస మీదే ధ్యాస ఉంచండి.
ఆఖరి ఒక్క నిమిషం మాస్టర్స్. లాస్ట్ 1 minute మాస్టర్స్. Last 10 seconds. Five, 4, 3, 2, 1, 0. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా మీ 2 చేతులు మీ 2 కాళ్ళ మీద పెట్టుకోండి. నెమ్మదిగా 2 చేతులు తీసివేస్తూ కళ్ళు తెరవండి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా ధ్యానం చేశారు అందరూ. ఈరోజు ఎక్కువ సమయం తీసుకున్నాను మీకు. 9 to 10 PM, 10:40 అయింది. చక్కగా మీరు అందరూ కూర్చున్నారు ఇప్పుడు దాకా. మీకు అందరూ ధన్యవాదాలు. ఈరోజు చెప్పిన సబ్జెక్టులు ఏమైనా మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. థ్యాంక్ యూ సార్, చాలా చాలా మంచి చాలా వండర్ఫుల్ గా వచ్చింది సబ్జెక్ట్, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ మేడం గారు. ఎవరైనా మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ చేసుకోండి ఫ్రెండ్స్. భారతి అక్క. ఎస్ రమణి. సరే, ఊట థ్యాంక్స్ చెప్పనా? జస్ట్ అ మినిట్. పర్లా శ్రీనివాసరావు గారు. భారతి అక్క మాట్లాడు. నేను మాట్లాడతాను. అందరికీ నమస్కారం. థ్యాంక్స్ అండి. ఈరోజు చాలా వండర్ఫుల్. నమస్కారం భారతి మేడం గారు. నమస్కారం అండి. రామరాజ్ సార్ నమస్కారం. వెరీ నైస్ మేడం. ఎక్కడ మీరు? చెన్నైలో ఉన్నారా? ఎక్కడ ఉన్నారా? వైజాగ్ ఉన్నారా? చెన్నైలో ఉన్నారా? ఓ సూపర్. చెన్నై సార్. సార్ సో హ్యాపీ అండి. చాలా వండర్ఫుల్ గా ధ్యానం అయితే చక్కగా చేయించారు అందరితోనే. ఎంతో వేరే అద్భుత లోకాలకు వెళ్ళిపోయినట్టు అనిపించిందండి. చాలా బాగుంది. వెరీ హ్యాపీ సార్. అండ్ అట్ ద సేమ్ వే ఈరోజు మనకి గెస్ట్ గా విచ్చేసిన మల్లేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ద పాస్ట్ president of JCI. So happy to being a guest sir today. We are very happy sir. The same way NL Bhagwan sir, very happy to see you today also. Same as usual, చక్కగా మీరు ఈరోజు కూడా చక్కగా కూర్చొని ధ్యానం చేశారు. చాలా హ్యాపీగా ఉంది సార్ మిమ్మల్ని చూడటానికి. The person who loves meditation, satsang and swadhyaya, they automatic
attract this type of swadhyaya and satsanga, sir. You are one among that, sir. So happy to see you, sir. అండ్ ఇంకా రామరాజు గారి గురించి అయితే ఇంకేమీ చెప్పనక్కర్లేదు. ఈ రోజు అయితేను, ఈ రోజే కాదు ఎప్పుడు కూడాను చాలా చక్కటి అందరూ ధ్యానస్తులకి కానీ ఇప్పుడు మన అందరికీ కూడాను రామరాజు గారు చాలా చిరపరిచితులు. ఆయన గురించి ఎక్కువగా చెప్పేదానికైతే ఇంకా ఎంత చెప్పినా తక్కువేనండి. అయితే ఆయనకి ఇంకా ఏంటంటే ఇంకొక విషయం, చాలా బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు అన్ని రకాలుగా ఎవరిని ఎలాగ కూర్చోబెట్టి ధ్యానం చేయించాలో సార్కి అయితే బాగా తెలుసు. సో ఆ రకంగా మనుషులను చూసేసే ఆయన పట్టేసి ఆ రకంగా వాళ్ళు కూర్చోబెట్టేసి ధ్యానం చేయించేస్తారు, అందులోకి తీసుకెళ్ళిపోతారు అనమాట. సో ఈ రోజు కూడా మీరు అలాగే చేయించారు సార్, చాలా హ్యాపీగా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, చక్కటి మంచి సందేశాలు ఇచ్చారు సార్. ఆ తర్వాత కరాటే గురించి చెప్పారు. తర్వాత నిజమే, ప్రతిరోజు ధ్యానం చేస్తే ఆటోమేటిక్ గా ఆరా అయితే మనకి వచ్చేస్తుంది. ఇంకా మనకి సెల్ఫ్ డిఫెన్స్, సెల్ఫ్ ప్రొటెక్షన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్లీ విత్ మెడిటేషన్ ఓన్లీ సార్. సో అందరికీ తెలుసు. ఈవెన్ దో ఇంకా దాన్ని బాగా మీరు స్ట్రెస్ చేసి చెప్పారు. సో చాలా మంచి పాయింట్. ఆ తర్వాత కరాటే నేర్చుకోవాలంటే స్పెషల్ గా నిజమే, నాకు తెలిసి మాత్రం కరాటే కూడా నేర్చుకోనక్కర్లేదు. ఎవరైతే ధ్యానం చేస్తారో ఉద్ధారేత్మానం ఆత్మ అని చెప్పేసి, అంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవచ్చు. సో ధ్యానంలోనే అన్ని వచ్చేస్తున్నాయి కాబట్టి ఇంకా మనం వేరేగా కరాటే నేర్చుకోకుండా ఆ టైం కూడా మనం ధ్యానంలోనే స్పెండ్ చేస్తే కరాటే నేర్చుకోవచ్చు మేడం. కానీ కరాటే దేనికోసం నేర్చుకోవాలంటే శరీర సౌష్ఠవం కోసం, మన శరీరం అనేది స్ట్రెంగ్త్ కోసం చేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ మనకేదో రక్షణ కావాలి అని చెప్పి తెచ్చుకోకుండా మనకి ఆత్మ సమయనం, మన మైండ్ డిసిప్లిన్ కోసం చక్కగా నేర్చుకోవచ్చు కరాటే. అంతేగాని నాకు రక్షణ వచ్చింది, బయట ప్రపంచం సరిగా లేదు కాబట్టి దానికోసం నేర్చుకోవాలని చెప్పేసి కాకుండా కరాటే వల్ల మన శరీరం చక్కగా తయారవుతుంది, దానికోసం నేర్చుకోవాలి. సో ఇలాంటి మంచి మంచి పాయింట్స్ ఈరోజు కవర్ చేశారు, చాలా హ్యాపీ అండి. ఇంకా టైం ఉంటే కూడా మళ్ళీ మంచి మంచి క్లాసెస్ పెట్టుకుందాము, విందాము అని. సో టైం చాలా అయింది, కానీ ఈవెన్ దో ఆల్ ఆర్ వెరీ హ్యాపీలీ అండ్ వెరీ ప్లెజెంట్లీ అందరూ కూర్చున్నారు. ధ్యానం అనేసరికి ఎవరు కూడాను జస్ట్ సేమ్ సంఖ్య అలాగే ఉండి ధ్యానం చేశారు. సో హ్యాపీ అండి. నమస్కారం. మీ కుటుంబం అంటే ఎప్పుడు మాకు ఆత్మీయంగా ఉంటుంది అన్నమాట. మేడం గారు, మీరు కానీ, అరుణ మేడం, రమణి మేడం అందరూ మన కుటుంబంలో ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీరు రోజు పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే మేడం గారు. మరి రేపు కూడా చాలా చక్కటి పూర్ణాత్మ అనే సబ్జెక్ట్ మీద రేపు ఉంది. అందరు కూడా ఇలాగే వచ్చి మనం యాజ్ యూజువల్ 9 to 10 ఎవరు వస్తున్నారు మేడం? శ్రీధర్ గారు వస్తున్నారా? శ్రీధర్ సార్. సూపర్ మేడం. ఎస్ మాస్టర్, సభలో రేపు రండి, అందరూ చక్కగా శ్రీధర్ సార్ చాలా గొప్ప మాస్టర్, పూర్ణాత్మ గురించి తెలుసుకోండి చక్కగా మీరు. ఓకే సార్. ఓకే మేడం గారు. అయితే మేడం, నెక్స్ట్ ఎల్లుండి కూడా మెన్స్ట్రువల్ అని స్త్రీల కోసం చాలా 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 చక్కటి సబ్జెక్ట్ ఉంది. ప్రమిళ జ్యోతి గారు చెప్తారు. ఇలా రోజుకు ఒక మంచి సబ్జెక్ట్ తో మంచిగా వస్తున్నాయి. అందరూ ఇలాగే అటెండ్ అవుతారని ఆశిస్తున్నాం. ఓకే, సర్వేజన సుఖ్నా భవంతు. థ్యాంక్ యూ సో మచ్.